1 సాముయేలు 8వ అధ్యాయం. 1 సాముయేల్ చాప్టర్ 8 1వ వచనం నుండి చదువుదాం. సో దయచేసి అందరం వాక్యం విందాం. సో దేశానికి రాజు లేడు, సో దేశాన్ని పరిపాలించడానికి రాజు లేడు, కాబట్టి ప్రవక్తనే దాని సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు. దేవుని సేవకుడే దాన్ని చూసుకుంటున్నాడు. దేవుని సేవకుడే అందరికీ న్యాయము చొప్పున, వారికి కావాల్సిన న్యాయము చొప్పున వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అయితే 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సాముయేలు వృద్ధుడైనప్పుడు కుమారులను ఆ దేశానికి న్యాయాధిపతులుగా నియమించి ఉన్నాడు. ఎందుకు అనంటే ఆ దేశానికి రాజు లేడు, పరిపాలించే వ్యక్తి లేడు, కాబట్టి ప్రవక్తనే అన్నిటినీ చూసుకుంటున్నాడు. కానీ అదే ప్రవక్త, అదే దైవజనుడు వృద్ధుడయ్యాడు, ముసలివాడైపోయాడు. సో ముసలివాడైన తర్వాత ఇంకా అధికారాన్ని కావచ్చు, పరిపాలించే విధానం కావచ్చు, అన్నిటినీ కూడా వాళ్ళ కుమారులకు ఇచ్చేశాడు. సో ఇజ్రాయెల్ దేశాన్ని కూడా సమస్తాన్ని మీరే పరిపాలించమని వాళ్ళ కుమారులకి సామ్యుయేలు ప్రవక్త ఆజ్ఞాపించాడు. అయితే ఎప్పుడైతే సామ్యుయేలు ప్రవక్త వృద్ధుడయ్యి వాళ్ళ కుమారులకు తన సమస్తాన్ని అప్పచెప్పి వాళ్ళ దేశాన్ని, ఏదైతే ఇజ్రాయెల్ దేశం ఉందో దాన్ని సంపూర్ణముగా న్యాయాధిపతులుగా నియమించి వాటిని రూల్ చేయమని సామ్యుయేలు ప్రవక్త వాళ్ళ కుమారులకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంట? 5వ వచనం చూస్తే, 3వ వచనం చూద్దాం. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిపివేయగా. ఏం చేస్తున్నారంట వీళ్ళు? ఆ దేశానికి న్యాయాధిపతులుగా ఒక ప్రవక్త వాళ్ళ సొంత కుమారులను ప్రతిష్ఠిస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఆ దేశాన్ని నాశనం చేస్తున్నారు. లంచాలు తీసుకుంటున్నారు, లంచాలు తీసుకొని న్యాయాన్ని త్రిప్పేస్తున్నారు. న్యాయాన్ని అన్యాయముగా, అన్యాయమును న్యాయముగా చేసి, అబద్ధాన్ని సత్యముగా, సత్యాన్ని అబద్ధముగా చేస్తున్నారు. దేనిని బట్టి? డబ్బు. వాళ్ళు లంచాలు పుచ్చుకొని అన్నీ కూడా మోసం చేస్తూ ఉన్నారంట ప్రజల్ని. అయితే ఈ విధానము అప్పటి వరకు జరగలేదు. ఎందుకంటే సామ్యుయేలు పరిపాలిస్తున్న టైంలో సామ్యుయేలు అనే ఒక దైవజనుడు, ప్రవక్త, దేవుని నుంచి పంపించబడిన ఒక దూత, దైవ కుమారుడిగా పిలువబడిన దేవుని యొక్క దైవజనుడిగా ఉన్న సామ్యుయేలు ప్రవక్త సమస్తాన్ని సమకూర్చి దేవుని యొక్క మహిమ కొరకు చేశాడు. అంతవరకు బాగానే ఉంది. ఈయన వృద్ధుడైన తర్వాత ఎవరికి అప్పచెప్పాడు? ఆ దేశాన్ని వాళ్ళ కుమారులకు అప్పచెప్పాడు. ఆ కుమారులు ఏం చేస్తున్నారంట? లంచాలు తీసుకొని న్యాయాన్ని అన్యాయముగా, అన్యాయాన్ని న్యాయముగా చేసి ప్రజలంతా కూడా మోసం చేస్తున్నారు. అప్పుడు దేశంలో న్యాయం ఉంటుందా? ఉండదు. దేశంలో నీతి ఉంటుందా? ఉండదు. అవినీతి, రకరకాల విషయంలో పాపం అనేది పెరిగిపోయింది. అక్కడ అవన్నీ వాళ్ళు ఓర్చుకోలేక ఆ ప్రజలంతా కూడా ఎవరి దగ్గరకు వచ్చారు? సామ్యుయేలు దగ్గరకు వచ్చారు. సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమని మాట్లాడుతున్నారంట? 4th verse ఇశ్రాయేలీయుల పెద్దలందరూ వచ్చారనమాట. ఇజ్రాయెల్లో ఉన్న పెద్దలందరూ సామ్యుయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు. చిత్తగించుము. ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ప్రవక్త అంటున్నారా, వృద్ధుడవని అంటున్నారా? ఇంతకు ముందేమో అదే ప్రవక్త ఒక వీధిలో వస్తే, ఒక కాలనీలో వస్తే ప్రవక్త వచ్చాడరా అని ఒక హానర్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు? అదే ప్రజలు ఏమని గుర్తు చేస్తున్నారు సామ్యుయేల్కి? నువ్వు ప్రవక్తవని గుర్తు చేస్తున్నారా? ఏమని గుర్తు చేస్తున్నారు? నువ్వు వృద్ధుడవు. క్లియర్గా వాక్యం సెలవిస్తుంది, చిత్తగించుము, నువ్వు వృద్ధుడవు. So people are making the week of the prophet to be identified by the people of Israelites. ఇజ్రాయెల్ ప్రజలు ఏం గుర్తు చేస్తున్నారు సామ్యుయేలు ప్రవక్తకి? ఆయన వృద్ధుడని గుర్తు చేస్తున్నారు. ప్రవక్త అని గుర్తు చేయట్లే. ఏమని గుర్తు చేస్తున్నారు? వృద్ధుడు అని గుర్తు చేస్తున్నారు. ఫస్ట్ వన్, ప్రజలంతా మనలో ఉన్న బలహీనతను మనకి బాగా ఎక్కువ గుర్తు చేస్తారు. ఏది ఎక్కువ గుర్తు చేసే బదులు బలాన్ని గుర్తు చేసే దానికన్నా ఎక్కువగా ఏం గుర్తు చేస్తారు ప్రజలు మనలో? అందరు చెప్పాలి, బలహీనతను గుర్తు చేస్తారు. ద ఫస్ట్ వర్డ్ దట్స్ కమ్ ఫ్రమ్ ద ఇజ్రాయెలైట్స్. ఏమని అంటున్నారు? నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు. నీ కుమారులు ఎలా ఉన్నారంట? మా న్యాయాధిపతులు ఇలా ఉన్నారు అనట్లే వాళ్ళు.
మళ్ళీ ఏమని అంటున్నారు, క్లారిటీగా విన. మైండ్ సెట్ 2 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అందరికి అర్థమవుతుందా? మైండ్ సెట్ 2 రకాలుగా పనిచేస్తాయి. ఒకటే మాట 2 విధాలుగా అనొచ్చు. అర్థమవుతుందా? ఒకటే మాట 2 విధాలుగా అనొచ్చు. అరే పొట్టోడా అని అంటారు, ఇచ్చిడికి అనొచ్చు, నార్మల్గా అనొచ్చు. అరే చెడ్డోడా అనొచ్చు, అరే నల్లోడా అనొచ్చు. రకరకాలుగా మాట ఒకే మాట, బట్ 2 విధాలుగా మాట్లాడవచ్చు. సో ఈ విధంగా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, అక్కడ చిత్తగించుము నీ వృద్ధుడవు ఏమని అంటున్నారు, మా న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు చేస్తున్నారు అనట్లేదు. ఏమని అంటున్నారు, మీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో చెప్పి. ఎవరు న్యాయము తీర్చుతారంట? ఇప్పుడు మీరు న్యాయము తీర్చమని ప్రజలు సామ్యూయేలు దగ్గరికి వెళ్ళట్లేదు. అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళకి అన్యాయం అయిపోయింది. వాస్తవానికి వాళ్ళు మోసపోతున్నారు. వాస్తవానికి అక్కడ అవినీతి జరుగుతుంది. వాస్తవానికి అక్కడ అన్యాయం అవుతుంది. కానీ సామ్యూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం అవుతుంది అని చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు? మాకు తీర్పు తీర్చండి, లేకపోతే మాకు న్యాయం చేయండి అని చెప్పట్లేదు. మాకు రాజుని ఇవ్వండి, ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు, ఆయన వచ్చి న్యాయం చేస్తాడని చెప్తున్నారు. అయితే చాలామంది దేవుని దగ్గరికి కానీ దైవజనుడి దగ్గరికి కానీ ఎలా వస్తారంటే నిర్ణయము తీసుకొని వస్తారంట. నిర్ణయము కోసం రారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది చెప్పిన మాట? నిర్ణయము తీసుకొని నా దగ్గరికి వస్తారు, ఆర్ఎల్స్ దేవుని దగ్గరికి వెళ్తారు. ఏ నిర్ణయం తీసుకోవాలో నా దగ్గరికి రారు. నిర్ణయం ఆల్రెడీ తీసుకొని నా దగ్గరికి వస్తారు. అర్థమైందా? అందరు ఇలాంటి బ్యాచ్లోనే ఉన్నారు. మ్యారేజ్ విషయంలో ఏ అమ్మాయి అయితే బాగుంటుంది ప్రాఫిట్ అడగరు. నిర్ణయం తీసుకొని నా దగ్గరకు వస్తారు ప్రార్థన చేయమని. హల్లెలూయా. వ్యాపార విషయంలో కావచ్చు, లైఫ్ విషయంలో, లైఫ్ మ్యాటర్స్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, ఇంకా ఏదైనా సరే ప్రార్థనలో మనం చేస్తున్నప్పుడు కూడా సేమ్. ఎందుకు మనం ప్రార్థన చేస్తామంటే దేవుడు ఏ నిర్ణయం చెప్తాడో అనే దానిని బట్టి ప్రార్థన చేస్తాం. కానీ చాలామంది ఎందుకు చేస్తారంటే నిర్ణయముతో ప్రార్థన చేస్తారు. ఆల్రెడీ వాళ్ళ మనస్సులో ఏం తీసుకుంటారు, వాళ్ళు నిర్ణయాన్ని తీసుకొని ఒక డిసిషన్ని వాళ్ళు ఫిక్స్డ్గా తీసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తారంట. ఎప్పుడైతే అలా చేస్తారో దే ఆర్ బ్లేమింగ్ ద ప్రాఫిట్ ఆఫ్ గాడ్. సామ్యూయేలు ప్రవక్తను ఏం చేస్తున్నారు? ఇండైరెక్ట్గా వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు, డిసానర్ చేస్తున్నారు, వ్యతిరేకించారు, రిజెక్ట్ చేశారు. కంప్లీట్గా ప్రాఫెట్ సామ్యూయేలుని రిజెక్ట్ చేశారు. ఎలా? ఏ వేలో రిజెక్ట్ చేశారు? మాకు న్యాయము తీర్చు అని ప్రవక్తను అడగట్లేదు. మాకు ఒక రాజును పంపించు, రాజును ఏర్పాటు చేయి, ఆయన వచ్చి మాకు న్యాయం చేస్తాడని. హల్లెలూయా. అలా అన్నప్పుడు ప్రవక్త కోపపడలేదండి. ఈజ్ ద ప్రాఫెట్, ఈ నోస్ ఎగ్జాక్ట్లీ ద అలైన్మెంట్ ఆఫ్ ద విల్ ఆఫ్ ది ఫాదర్. ఆ ప్రవక్త తొందరగా కోపపడేవాడు ఈజ్ నాట్ ఎ గ్రేట్ వన్. తొందరగా ఎవరు కోపపడతారంటే అజ్ఞానులు కోపపడతారు. తొందరగా ఎవరు కోపపడతారంటే వివేచన జ్ఞానం లేనివాడు కోపపడతాడు. కోపపడడం తప్పు కాదు. వాక్యం ఏం సెలవిస్తుంది? కోపపడుడి కానీ పాపము చేయకుడి. నెక్స్ట్ వర్డ్స్ చంద్రుడిపై ఎవరు పోయారు ఫస్ట్ అని అంటే అందరికీ తెలుసు, రెండోడు ఓడి పోయానని తెలియదు. నెక్స్ట్ వర్డ్స్, సూర్యుడు అస్తమించు వరకు నీ కోపము చల్లార్చబడాలి. ఒకవేళ నీకు పగ ఉంటే నాకు అప్పచెప్పు, దేవునికి అప్పచెప్పు. పగ తీర్చుట నీ పని కాదు, అది యెహోవా పని అని ఆ వాక్యంలో సెలవిస్తున్నా. సో మనకు అర్థం కావాల్సిన విషయాలను బట్టి ఇక్కడ ప్రవక్త తొందరగా కోపాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే గాడ్స్ ప్రజెన్స్లోకి వెళ్ళాడు. ఒకసారి వర్డ్స్ చదువుదాం. నెక్స్ట్ వర్డ్స్ 6th. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటిని ప్రకారము జరిగింపుము. ఏమని అంటున్నాడు దేవుడు? ఇప్పుడు ప్రజలంతా ఏ నిర్ణయాన్ని కలిగి ఉన్నారో ఆ నిర్ణయమే నువ్వు జరిగించు. అఫ్కోర్స్ అది నా నిర్ణయము కాదు,
అర్థమవుతుందా? అది దేవుని నిర్ణయం కాదు. అయినప్పటికీ సామ్యుయేలుతో ఏమని సెలవిస్తున్నాడు? ప్రజలు ఏదైతే అనుకున్నారో అదే చేయను. అలాగని నేను దాన్ని అనుకోవట్లేదు, అలాగని ఆ విషయంలో నా నిర్ణయం ఇదే అని నేను చెప్పట్లేదు. అక్కడ వర్డ్స్ ఎగ్జాక్ట్గా సెలవిస్తున్నాడు. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ఎలాగుందంటే అది ప్రతికూలముగా ఉండను కనుక సమూయేలు దేవునికి ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమను ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఎవరిని వ్యతిరేకించారు? ప్రవక్తను కాదు, డైరెక్ట్గా దేవుణ్ణే వ్యతిరేకించారు. హల్లెలూయా. రైట్, ఇదంతా స్టోరీ అర్థమైంది. ఇప్పుడు రెవల్యూషన్లోకి వచ్చేద్దాం. We need to understand the upgrade mindset of the Holy Spirit, right? So, ఏ కారణాన్ని బట్టి అక్కడ ప్రజలు రాజుని కోరుకున్నారు? మంచి అవ్వడం వలన, చెడవ్వడం వలన? చెడవ్వడం వల్ల ప్రజలంతా ఎవరిని కోరుకుంటున్నారు? ఒక రాజు కావాలని కోరుకుంటున్నారు. ఆ చెడ్డ వాళ్ళు ఎవరు? ఆ ప్రవక్త అయిన సమూయేలు యొక్క కుమారులు. ఆ కుమారులను ఏర్పాటు చేసింది ఎవరు? సమూయేలు. లంచం తీసుకుంటున్నప్పుడు, లంచం ఇస్తున్నప్పుడు కానీ, లంచం తీసుకుంటున్నప్పుడు కానీ దేవుడు అడ్డగించాడా? నో. దేవుడు అడ్డొచ్చాడా? లేదు. అవినీతి జరుగుతుంది, దేవుడు అడ్డొచ్చాడా? లేదు. అక్రమం జరుగుతుంది, దేవుడు అడ్డొచ్చాడా? లేదు. బికాస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద ప్రొఫెట్. సో ప్రవక్త ఒక మాట ఇచ్చాడు, నా కుమారులు న్యాయాధిపతులుగా నియమించి ఉన్నాను. ఏదైనా ప్రాబ్లం వస్తే నా దగ్గరికి రావాలి. నా కుమారుల విషయంలో ఏదైనా సమస్య వచ్చిందా నా దగ్గరికి రావాలి. కానీ వీళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు? ఒక రాజుని కోరుకుంటున్నాడు. ఆ దేవుని చిత్తమా? కాదు. హల్లెలూయా. సో ఈ ప్రజలంతా సమూయేలు ప్రాఫెట్ దగ్గరికి ఎలాగొస్తున్నారంటే నిర్ణయము కోసం రావట్లే, నిర్ణయాన్ని తీసుకొని సమూయేలు దగ్గరికి వస్తున్నారంట. ఎంతమంది ప్రార్థనలో నిర్ణయం కోసం ప్రార్థిస్తున్నారు? కొంతమంది నిర్ణయం తీసుకొని ప్రార్థిస్తారు. ఒక్కసారి మీ ఆలోచనలో మైండ్, మీ బ్రెయిన్ పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించారు. ఎంతమంది నిర్ణయాలు తీసుకొని ప్రార్థన చేశారు? ఎంతమంది నిర్ణయం కోసం ప్రేయర్ చేశారు? ఒక డిసిషన్ తీసుకొని ఎంతమంది ప్రార్థించారు? డిసిషన్ కోసం ఎంతమంది ప్రార్థించారు? అసలు మైండ్లో ఆలోచన వస్తుంది నేను చెప్పే. డిసిషన్ కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? డిసిషన్ తీసుకొని దేవుని దగ్గర ఎంతమంది ప్రార్థన చేశారు? డిసిషన్ తీసుకొని దేవునికి ప్రార్థిస్తే నువ్వు దేవుణ్ణి అవమానించినట్టే, నువ్వు దేవుణ్ణి నిందించినట్టే, నువ్వు దేవుణ్ణి విసర్జించినట్టు, దేవుణ్ణి వ్యతిరేకించినట్టు. యు ఆర్ బ్లేమింగ్ గాడ్ ఇండైరెక్ట్లీ. ఎప్పుడు నువ్వు డిసిషన్తో గాడ్ ప్రజెన్స్లోకి వెళ్ళి దేవుణ్ణి అడగటం వల్ల. హల్లెలూయా. ఈరోజు మనమంతా ఎలా ప్రార్థించాలి? దేనికోసం ప్రేయర్ చేయాలి? వీ నీడ్ టు గెట్ ఎ డిసిషన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో ఒకవేళ అదే ప్రజలు సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమని అడగాల? మాకు న్యాయము చేయండి, న్యాయము తీర్చువాడు దేవుడే కదా, నువ్వు ఆయన ప్రవక్తవే కదా, మాకేదైనా సమస్య ఉంది కాబట్టి నువ్వే మాకు న్యాయము తీర్చు అని మాట్లాడాలి. కానీ ఏం మాట్లాడుతున్నారు? నువ్వు వద్దు, దేవుడు వద్దు, మాకు ఎవరు కావాలా? రాజు. రాజు కావాలి అన్నప్పుడే వాళ్ళు ఎవరైపోయారు చెప్పండి? ఇప్పుడు దే బికమ్ స్లేవ్స్, బానిసలు అయిపోయారు. ఏం కోరుకోవటం వల్ల వాళ్ళు బానిసలు అయిపోయారు? ఇండైరెక్ట్గా రాజుని కోరుకుంటున్నాము అని అంటే వీఆర్ అండర్స్టాండ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనం ఏమైపోయామని అర్థం? బానిసలం అయిపోయాను అర్థం. దేవుడు దాన్ని ఆపుతున్నాడా? ఈజ్ గివెన్ ద ఫ్రీ విల్ టు ద పీపుల్. ప్రజలందరికీ దేవుడు ఉచితమైన స్వాతంత్రాన్ని కలగజేశాడంట, స్వేచ్ఛ కలగజేశాడంట. ఆ స్వేచ్ఛను చాలామంది సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. రకరకాల డిసిషన్స్ తీసుకొని దేవుని దగ్గరకు వస్తున్నారు. డిసిషన్ కోసం రావట్లేదు, నిర్ణయాన్ని తీసుకొని గాడ్ దగ్గరకు వస్తున్నారు. నా బిడ్డ ఇలా ఉండాలా, నా కుమారుడు ఇలా ఉండాలి. డిసిషన్ తీసుకున్నావా? డిసిషన్ కోసం ప్రార్థిస్తున్నావా? నా కుమారుడు ఎలా ఉంటే బాగుంటుంది లార్డ్ అని. నాకు నెలకి 30,000 కావాలి అని నీ మనసులో నిశ్చయించుకొని, నిర్ణయించుకొని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తావంట. అయ్యా నాకు 30,000 కావాలని. ఎంతమంది చేస్తున్నారు అట్లా? 30 అంటే 30 కాదు, ఏదో ఒక శాలరీ, ఏదో ఒక ఇన్కమ్. ఈరోజు నాకు ఈ పని కావాలి,
ఈ పని కావాలని దేవునితో చెప్పే ముందు నువ్వేం చేసావు? నీ మనసులో నిశ్చయించుకున్నావు. యు ఆర్ డిసైడెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద స్పిరిట్. వెన్ యూ డిసైడ్, వెన్ యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఇన్ ద స్పిరిట్, యు ఆర్ బ్లేమింగ్ గాడ్ ఫర్ ద సైట్ అండ్ గ్లోరీ. ఈ విధంగా మనం ఈరోజు దీని నుంచి విడుదల పొందుకొని ఉన్నామండి. హల్లెలూయా. వి డెలివర్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనమంతా ప్రార్థన చేయాల్సింది దేనికోసం చెప్పండి? బాగా ఆలోచించండి. ఇక్కడున్న మనందరికి, ఈవెన్ ఇంక్లూడ్ మీ, ఎవరికి కూడా గొప్ప ఆలోచన లేదు. ఇది మాత్రం షో. ఈ ప్రపంచంలో ఎవరికి గొప్ప ఆలోచన ఉంది? అందరికీ కంపేర్ చేస్తా అంటే దేవుడికే ఉంది. ఎవరికి ఉంది? ఈరోజు ప్రైమ్ మినిస్టర్ జీవితకాలం వెళ్ళా ప్రైమ్ మినిస్టరేనా? ఈజ్ గోయింగ్ టు డిఫీటెడ్ వన్ డే బికాస్ ఈజ్ నాట్ గ్రేటర్ మైండ్ సెట్. అర్థమవుతుందని చెప్పేది. ఈరోజున్న ప్రధానమంత్రి రేపు ఉంటాడా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఉండడు. రైట్? అర్థమవుతుందా? ఎందుకు? మైండ్ సెట్, గొప్ప ఆలోచన. జీవితకాలం ఎల్లకాలం ఆశీర్వదించబడటానికి కావాల్సిన ఆలోచన దేవుడి దగ్గర మాత్రమే ఉంది. ఏ నరుడి దగ్గర అటువంటి ఆలోచన లేదు. సో ఇప్పుడు నిర్ణయం తీసుకునే ముందు ఎవరి ఆలోచన నీకు నాకు అవసరమై ఉన్నది? రాజు ఆలోచననా? వాట్ వీ నీడ్ ఈజ్ ద థాట్ దట్ కమ్ ఫ్రమ్ గాడ్. మన నిర్ణయాలు ఎవరి నుంచి రావాలా? రైట్. ఈరోజు తీసుకున్న నిర్ణయము నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుందంట. ఒకసారి చెప్పండి ఈ వర్డ్. ఈరోజు నేను తీసుకునే నిర్ణయము రేపటి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తితో ఉండాలా లేదా అనే నిర్ణయము నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. హల్లెలూయా. ఈ వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనే నిర్ణయము ఏం నిర్ణయిస్తుంది? భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఈ వ్యాపారం చేయాలనే నిర్ణయము ఏం నిర్ణయిస్తుంది? భవిష్యత్ నిర్ణయిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉద్యోగానికి నేను అప్లై చేయాలి అనే నిర్ణయము ఏం నిర్ణయిస్తుంది? భవిష్యత్ నిర్ణయిస్తుంది. సో నీ భవిష్యత్తు నిర్ణయించేది ఏంటి చెప్పండి? ఈరోజు మీరు తీసుకుంటున్న నిర్ణయము. సో నీ భవిష్యత్తు నిర్ణయించేది దేవుడు కాదు. ఒకవేళ దేవుడు నీ భవిష్యత్తు నిర్ణయించాలి అని అంటే ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయము ఒకవేళ దేవుడి నుంచి తీసుకుంటే నీ భవిష్యత్తు కూడా దేవుడే నిర్ణయిస్తాడండి. గాడ్ విల్ డిక్లేర్ యువర్ ఫ్యూచర్ బై ద డిటర్మినేషన్ ఆఫ్ హిస్ పవర్. హల్లెలూయా. సో ప్రజలంతా సామ్యుయేలు ప్రవక్త దగ్గరికి ఆర్ఎల్స్ దేవుడి దగ్గరికి ఎలా వెళ్తున్నారంట? ఆ పెద్దలు నిర్ణయం కోసం వెళ్తున్నారా? నిర్ణయం తీసుకొని వెళ్తున్నారు. అది ప్రాఫిట్కి నచ్చలే, ఈవెన్ గాడ్కి కూడా నచ్చలే. ఏమన్నాడు దేవుడు? ఎలాగ నిర్ణయం తీసుకున్నారు కదా, పోండి, దాంతోనే బతకండి అని అన్నాడు. సరే, మీరు రాజును కోరుకుంటున్నారు కాబట్టి నేనేం చేస్తాను? మీ నిర్ణయము చొప్పున నేను ఒక రాజును అభిషేకిస్తాను. ఆ రాజు ఎలాంటి వాడో కూడా నేను చెప్తాను. ఎందుకు? స్టిల్ గాడ్ లవ్స్ ది ఇజ్రాయెలైట్స్. ఆ కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాడు. ఆ వర్డ్స్ ఉంది అక్కడ, ఒకసారి చదవండి. ఐ థింక్ 8. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో 10వ వచనం చదువుదాం. రాజు గురించి మాట్లాడతారు సమూయేలు ప్రవక్త. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగుని చెప్పెను. మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడు ననగా అతడు మీ కుమారులను పట్టుకొని ఏం చేస్తాడంట? ఆ రాజు ఒకవేళ వస్తే మీ కుమారులను పట్టుకుంటాడు, తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. రాజు అనేవాడు ఎలా ఉంటాడు? గుర్రాలను కాపాడుకోవటానికి మీ బిడ్డలను సాక్రిఫైస్ చేయాలి మీరు. అతని ఆస్తిపాస్తులను కాపాడటానికి, లేకపోతే అతని కోసము పెద్ద పెద్ద గుహాలు కట్టడానికి, రకరకాల విషయాల్లో మీ కుమారులను వాడుకుంటాడు, మీ కుమారులను పట్టుకుంటాడు. నెక్స్ట్, కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. కొందరు ఎలా ఉంటారంట? గుర్రాల రథముల ముందు బాడీ గార్డ్స్. అఫ్ కోర్స్ ఈ జనరేషన్ బాడీ ఎవరు వాళ్ళు? బాడీ గార్డ్స్, బౌన్సర్స్, రైట్? సో వీళ్ళంతా గుర్రముల రథముల ముందు ఎవరు? వాళ్ళంతా మళ్ళీ కొన్ని దేశాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆ దేశంలో ఉన్న ప్రజలను సైనికులుగా పెట్టుకోదు. అర్థమవుతుందా? గుర్రాల ముందు వెళ్ళేటోళ్ళను వేరే దేశం నుంచి తీసుకొని వస్తారు. దట్స్ ద ప్రౌడ్నెస్ ఆఫ్ ద కంట్రీ. అలాంటి దేశాలు ఉన్నాయి కొన్ని. అందరికీ అర్థమవుతుందా?
లైక్ కొన్ని అరబ్ కంట్రీస్ కానీ కొన్ని దేశాలు ముందున్న వాళ్ళను, వాళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళని తీసుకో, వేరే కంట్రీ వాళ్ళకు మంచి ఇన్కమ్ వాళ్ళకి ఇచ్చి, మంచి పోషణ ఇచ్చి, సిటిజన్షిప్ ఇచ్చి వాళ్ళని తీసుకుంటారు గవర్నమెంట్గా. అలాంటి ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ ద ప్రౌడ్నెస్ ఆఫ్ ది కంట్రీ. బట్ ఇక్కడ ఆ రాజు ఏం చేస్తున్నాడంట, వాళ్ళ దేశంలోనే ఉన్న కుమారులను పట్టుకొని గుర్రముల రథముల ముందు వాళ్ళను పెట్టుకుంటారు. వాళ్ళు పరిగెత్తుతూ ఉంటారు బౌన్సర్స్ లాగా. ఇదంతా దేవుడు ముందే చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడు. వీళ్ళకి అర్థమవుందా? అర్థమైనట్టే ఉంది. మళ్ళీ ఏం కోరుకుంటున్నారు? స్టిల్ రాజు కావాలి. దేవుడు చెప్పాడా లేదా? కాన్సిక్వెన్సెస్ ఎలాగుంటాయో చెప్పాడు. ఆయన కూడా ఏం కోరుకుంటున్నారు? నాకు రాజు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నేను కూడా అట్లా చెప్తుంటా ఛాన్సా, ఈ డిసిషన్ మీరు తీసుకుంటే ఇలాంటివి జరుగుతాయి అన్నా కూడా అదే తీసుకుంటారు. ఎందుకు అంటే గుడ్డితనాన్ని కలగజేసింది లోకపు యొక్క దేవత. నీ ఆత్మనేత్రాలు తెరవబడలేదు కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయమే మీకు మేలుకరంగా అవుతుందంట. హల్లెలూయా. సో ఆ విధంగా అక్కడున్న ప్రజలు దేవుని యొక్క ఆత్మ ద్వారా సామ్యుయేలు ఎంత కాన్సిక్వెన్సెస్ చెప్పినా, ఇలాంటి ప్రభావం ఉంటుంది, ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తాయన్నా కూడా వాళ్ళు వినిపించుకోక మళ్ళీ ఏమని అడుగుతున్నారు కింది వచనాల్లో? వీ నీడ్ కింగ్, మాకు రాజే కావాలి. రాజు కావాలన్నప్పుడే వీళ్ళంతా ఏమైపోయారు? బానిసలుగా అయిపోయారు. దేవుణ్ణి విసర్జించారు, దేవుణ్ణి వ్యతిరేకించారు, ఆయన ప్రవక్త అయిన సామ్యుయేలుని వ్యతిరేకించారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందనంటే ఒకే ఒక కారణాన్ని బట్టి, నిర్ణయముతో దేవుని దగ్గరికి వెళ్ళారు, నిర్ణయము కోసం దేవుని దగ్గరికి రాలేదు. ఎంతమంది ఈరోజు రాంగ్ ట్రాక్లో ఉన్నారు? నిర్ణయాన్ని తీసుకొని ఎంతమంది దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు? ఒకసారి ఆలోచిస్తారు. ఎంతమంది నిర్ణయము కోసం ప్రార్థిస్తున్నారు, ఎంతమంది నిర్ణయాన్ని తీసుకొని ప్రార్థిస్తున్నారు? హల్లెలూయా. అపోస్తుడైన పౌలు ఉన్నాడండి, యూదుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నాడు. ఆ యూదులు ఏం చేస్తారో తెలుసా? వ్యతిరేకించారు, రాళ్ళు తీసుకొని కొట్టడానికి రెడీగా అయిపోయారు, అపోస్తుడైన పౌలుని చంపడానికి రెడీగా అయిపోయారు. అప్పుడు వెంటనే ఏమంటాడు అపోస్తుడైన పౌలు? ఇక నుంచి నేను మీకు సువార్తను ప్రకటించా. ఎవరికి ప్రకటిస్తా? అన్యులకి ప్రకటిస్తా. నిర్ణయము తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. కానీ నెక్స్ట్ వర్సెస్లో ఉంటుంది, దేవుడు వచ్చి అపోస్తుడైన పౌలుతో దర్శన రీతిగా మాట్లాడతాడు. ఏమనంటే, నువ్వు మౌనిగా ఉండకు, నువ్వు మాట్లాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? యూదుల దగ్గరికి వెళ్ళి మాట్లాడు. అప్పుడు వెంటనే అపోస్తుడైన పౌలు నిర్ణయాన్ని మార్చుకుంటాడా లేదా? మార్చుకుంటాడు. మార్చుకొని వెంటనే ఆయన నోరు తెరిచి యూదులకు మళ్ళీ సువార్త ప్రకటిస్తాడు. ఈ కాన్సెప్ట్ ఆలోచిస్తే ఒక్కసారి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మన సొంత అండర్స్టాండింగ్ మీద మనం ఆధారపడి మనం సొంత నిర్ణయాలు తీసుకొని మన లైఫ్ మన ఇష్టానుపూర్వంగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఎవ్రీ వన్. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను ఇచ్చే నిర్ణయము చొప్పున ఒకవేళ మీరు ముందుకెళ్తే మీరంతా నాలోనే జీవిస్తారని ఆయన వాగ్దానం చేసి ఉన్నాడండి. నా ద్వారా మాత్రమే జీవిస్తారు, నాలోనే మీరు జీవిస్తారు. యు లివ్ ఇన్ మీ, యు లివ్ విత్ మీ. దిస్ ఈజ్ ద ఎటర్నల్ గ్రేస్. ఇలాంటి కృప, ఇలాంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలంటే ఈరోజు మన నిర్ణయాలలో మార్పు రావాలి. వీ నీడ్ టు టేక్ ఏ డిసిషన్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. సో మీ నిర్ణయాలన్నీ కూడా ఎక్కడికి వచ్చి తీసుకోవాలి చెప్పండి? చర్చికి వచ్చి తీసుకోండి అని చెప్పట్లేదు. ప్రార్థనలోకి వెళ్ళి గాడ్ని అడగండి. నిర్ణయము తీసుకొని గాడ్ దగ్గరికి వెళ్ళకండి, నిర్ణయము కోసం గాడ్ దగ్గరికి వెళ్ళండి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? సరే, కొంచెం జ్ఞానంగా చెప్తాను. సామెతలకు రండి, 16వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును. యోచించుకోవటం అంటే థింకెత్, ఆలోచించుకోవటం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు తన హృదయములో ఒకటి ఏదైతే చేయబోతున్నాడో తన హృదయములో వాడు యోచించినప్పుడు దేవుడు దాన్ని ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు.
గాడ్ ఎస్టాబ్లిష్డ్ రైట్. అందరికి ఒక ఆశ ఉంటుంది. ఏ ఆశ ఉంటుంది? గొప్ప వాళ్ళం అవుదామని ఆశ ఉంటుంది. ఆశ ఉందా లేదంటారా? ఆశ ఉందా లేదా? రైట్. ఎంత గొప్ప కావాలి అనే ఆ జ్ఞానం చాలామందికి లేదు. గొప్పగా అవ్వాలనే ఆశ ఉంది, కానీ ఎంత గొప్పగా అవ్వాలనే ఆశ లేదు. కొంతమందికి ఎంత గొప్ప కావాలనంటే వాళ్ళ కుటుంబీకులలో అందరికన్నా ఎక్కువ ఆస్తిని సంపాదించాలి, అంత గొప్ప కావాలి. కొంతమంది ఎంత గొప్ప కావాలనంటే అరే మా అన్న సంపాదిస్తున్నాడు కదా, ఆయన కన్నా ఎక్కువ నేను సంపాదించాలి అనే గొప్పగా కావాలి. ఎంతసేపు మానసికంగా వాళ్ళ మనస్సు ఎక్కడ వరకు బంధించబడుతుంది? తన చుట్టూన్న వాతావరణంలో మాత్రమే అతని మనసు బంధించబడుతుంది. సో లిమిటేషన్స్ ఏదైతే మానవుడు పెట్టుకున్నాడో దాన్ని బ్రేక్ చేయటమే దేవుని యొక్క చిత్తం. సో ఉదాహరణకి వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా ఆలోచించారా? వ్యాపారం తీసుకుంటే ఏం పర్మిషన్లు కావాలా? ఒక కంపెనీ పెట్టాలంటే ఏం చేయాలా? ఏమేమి యాక్ట్స్ ఉంటాయి? ఏమేమి లాస్ ఉంటాయి? ఏమేమి గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ ఉన్నాయి? తెలుసుకున్నారా? లేదు. ఆశ ఏముంది? గట్టిగా మాట్లాడాలి. బాయ్స్ గట్టిగా చెప్పాలి. ఆఫ్కోర్స్ స్త్రీలు కూడా ఒక మంచి వ్యాపారం చేసుకుంటూ దేవుని పరిచర్యలో సాగిపోవాలి. దేవుడు ఎప్పుడు స్థిరపరుస్తాడంట? వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడు స్థిరపరుస్తాడంట? నువ్వు చేయాల్సిన వ్యాపారం ఎప్పుడు స్థిరపరుస్తాడు? నువ్వేం చేయాలా? థింకెత్, ఆలోచించాలి. ఆలోచించడం అంటే ఏంటి? తెలుసుకోవటం, నాలెడ్జ్ని సంపాదించుకోవటం, దాన్ని ప్రాక్టీస్ చేయటం, దాన్ని మాస్టరింగ్ చేయటం. ఎప్పుడైతే ఇవి చేస్తూ ఉంటారో గాడ్ ఆటోమేటికల్గా దాన్ని స్థిరపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అలాంటి ప్రజలు మనలో నుంచి రావాలండి, బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఎందుకంటే యు ఆర్ టుక్ ది డిసిషన్. మీరు ఆల్రెడీ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏంటంటే మేము పేదరికంగా బ్రతుకుతాము అనే నిర్ణయము నీకు తెలియకుండా నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నావు. సో దేవుని దగ్గరకు వచ్చి ఐశ్వర్యాన్ని అడుగుతున్నావంట. ఏ నిర్ణయం తీసుకొని దేవుని దగ్గరకు వచ్చి ఐశ్వర్యాన్ని అడుగుతున్నాం? నేను పేదరికంగానే ఉంటాను. ఎందుకు పేదరికంగానే ఉంటానే నిర్ణయం నేను ఎప్పుడు తీసుకున్నా అనొచ్చు. బట్ ఇండైరెక్ట్లీ మీకున్న అజ్ఞానాన్ని బట్టి మీరు ఇండైరెక్ట్లీగా ఒక ఆలోచన తీసేసుకున్నారు ఆల్రెడీ. ఏంటది? నేను పేదరికంలో బ్రతకాలి. రిస్క్ పడట్లేదంటే ఏ నిర్ణయం తీసుకున్నాను? బాయ్స్ అందరు నా వైపు చూడాలి. రిస్క్ పడట్లేదంటే ఏ నిర్ణయంలో ఉన్నారు మీరు? నిర్ణయం అంటే ఆలోచనలో నేను పేదరికంగా బ్రతుకుతున్నాను, పేదరికంలోనే బ్రతకాలి అనే అవసరం లేదు. యువర్ వర్క్స్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ డిసిషన్. మీరు తీసుకునే నిర్ణయానికి సాక్ష్యం ఏంటంటే మీ క్రియ. హల్లెలూయా. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. సమూయేలు దగ్గరకు వచ్చేటప్పుడే నిర్ణయం తీసుకున్నారు. ఏంటది? రాజు మాకు కావాలి. నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళ క్రియలు ఎలాగున్నాయి? బానిసలుగా క్రియలు అయిపోతున్నాయి అంటే ఆటోమేటికల్గా దే ఆర్ బికమ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కింగ్. ఎందుకంటే రాజుగా బానిసలు అయ్యారు కాబట్టే ప్రవక్త అనకుండా వృద్ధుడవు అని అంటున్నారు. ఆ క్రియలను బట్టే ఏమర్థమైపోవాలి? వాళ్ళు టుక్ ఏ డిసిషన్. వాళ్ళ నిర్ణయము ఆల్రెడీ రాజు కావాలనేది తీసేసుకున్నారు. హల్లెలూయా. సో ఇప్పుడు క్రియలే ఏం సాక్ష్యం ఇస్తుంది? నీ నిర్ణయాలు ఏంటివో సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు ఇక్కడనే ఉన్నారా? మీ మనసు ఇక్కడనే పెట్టారా? ఎక్కడనో పెట్టి శరీరం మాత్రమే ఉందా? నీ క్రియలే దేన్ని సాక్ష్యం ఇస్తుంది? ఎలాంటి నిర్ణయము తీసుకున్నావో దానికి సాక్ష్యం ఇస్తుందంట. యువర్ వర్క్స్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ యువర్ డిసిషన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట అందరికి అర్థమైందా? గొప్పగా బతకాలనే నిర్ణయం నిజంగా నువ్వు తీసుకుంటే నీ క్రియలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎలా ఉంటాయి నీ క్రియలు? నువ్వు చేసే కార్యాలు, నువ్వు చేసే క్రియలు, లేకపోతే నువ్వు బిహేవియర్, నీ క్యారెక్టర్. హల్లెలూయా. చచ్చిపోతే బాగుండాలనిపిస్తుంది అందరికీ.
ఏదో ఒక నిర్ణయం అప్పుడు ఒకసారి తీసుకున్నారు నిర్ణయం. బతికుండి సాధించాలనే ఆలోచన ఎందుకు వస్తలేదు? ఎందుకు అనంటే కంఫర్ట్గా బతకాలనే ఆశ ఎక్కువగా ఉంది కాబట్టి. అరే బతికి ఒక సక్సెస్ కోసం చనిపోయే వాడిగా ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా నేను గొప్పగా నేను చేయాలి, ఆ ప్రాసెస్లో నేను చనిపోయినా నో ప్రాబ్లం. కానీ ఎలా చనిపోవాలని ఆశపడుతున్నారు అందరూ? ఏమి చేయలేక, ఏది చాతగాక, ఒకటి పని చేయాలనే ఆశ లేక, దేవుని కోసమైన, సొసైటీ కోసమైన, ఫ్యామిలీ కోసమైనా, రాజ్యం కోసమైనా, లేకపోతే అధికారం కోసమైనా, డబ్బు కోసమైనా, ఏ దానికోసమైనా గొప్పగా చేయాలనే ఆశ ఏది లేక, ఎవరో తిట్టారని, ఎవరో మనల్ని హేళన చేశారని, ఎవరో మనల్ని వ్యతిరేకించారని వెళ్ళిపోయి సైలెంట్గా కూర్చొని ఏం ఆలోచిస్తారంట? చచ్చిపోతే బాగుండు, నా భర్త పట్టించుకోవట్లేదు, నా భార్య పట్టించుకోవట్లేదు, నా అక్క చెల్లెలు నాకు తోడుగా లేరు, నా తల్లిదండ్రులు విడిచిపెట్టిపోయారు. మరి అనాథులు ఎలా బతుకుతున్నారు చెప్పండి? అనాథులకు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. దట్స్ ద రీజన్ ఫర్ దెమ్ టు బికమ్ ద గ్రేట్ పీపుల్ ఇన్ ద సొసైటీ. వాడు ఉంటే వెచ్చగానే ఆయన ఉంటాడు, ఉంటే చల్లగానే ఆయన ఉంటాడు. మనమేమో నులివెచ్చగానే ఉంటాం. అంటే వాడు ఎలా ఉంటాడు? ఉంటే గొప్పగానే అవుతాడు, లేకపోతే ఉంటే నార్మల్గా ఇంకా వాడు పనికి రానోలాగానే తయారవుతాడు. మనం అట్లా కాదు, మధ్యలో ఉంటాం. ఈరోజు అలాంటి లిమిటేషన్స్ అన్ని దేవుడు బ్రేక్ చేయను గాక, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్ గాడ్స్ బ్లెస్సింగ్. దేవుడు అందరినీ అభిషేకిస్తాడు. ఇది వినండి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. దేవుడు అందరినీ ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. దేంతో అభిషేకిస్తాడు? నూనె, తైలముతో అభిషేకిస్తాడు. నూనెనేగా వాడేది దేవుడు అభిషేకించటానికి, రైట్? సో తైలముతో దేవుడు అభిషేకిస్తాడు. ఆయిల్ ఏంటది? ఆయిల్. సో సబ్స్టెన్స్ ఆఫ్ ఆయిల్, ఏదైతే ఆయిల్ ఉంటుందో, లైక్ డిఫరెంట్ గ్యాసెస్. ఆయిల్ అంటే ఆయిలే, కొబ్బరి నూనె అనుకోకండి. ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఆయిల్స్. అది పెట్రోల్ కావచ్చు, అది డీజిల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ ఆల్ కమ్ అండర్ ద ఆయిల్, రైట్? సో ఆ ఆయిల్ ఏదైతే ఉందో, వెన్ గాడ్ అనాయింట్ సమ్వన్, సో దేవుడు పక్కన పెట్టండి, కొద్దిసేపు మన గురించి మాట్లాడదు. సాధారణంగా ఒక వ్యక్తికి 1 లీటర్ పెట్రోల్ ఇస్తాం. వాడుకున్న కార్లోనే పోసుకుంటాడా? ఎవనో కార్లో పోసుకుంటాడా? రైట్. నీ దగ్గర స్కూటర్ ఉందనుకో, స్కూటర్లో పోస్తావా? అరే నాకు కార్ నచ్చిందని కార్లో పోస్తావా? ఉందో, నీది ఏదైతే ఉందో దాంట్లోనే పోస్తాం. హల్లెలూయా. స్కూటర్లో ఆయిల్ పోసినా నడుస్తుంది, BMW కార్లో ఆయిల్ పోసినా నడుస్తుంది. కానీ నీదేంది? స్కూటరా, BMW కారా? అబ్బా, అంటే అర్థం చేసుకోండి. దేవుడు ఒక ఆయిల్ని పోస్తున్నప్పుడు నీ పాత్ర ఏది? నీ మనసులో ఉన్న ఆలోచన విధానాన్ని బట్టే ఆయిల్ పనిచేస్తుంది. కానీ దేవుడు అందరికీ ఆయిల్ ఇస్తున్నాడా లేదా? ఒక దగ్గర BMW కార్ ఉంది, ఒకరి దగ్గర స్కూటర్ ఉంది, ఒకటి గడ్డి కోసం ఉంటుంది చూసిన టక్ అనుకుంటారు. దాంట్లో కూడా పెట్రోల్ కోసం నడుస్తుంది. అది కూడా ఒక మోటరే, జనరేటర్, అది కూడా ఒక మోటార్, పెట్రోల్ కోసం నడుస్తుంది. BMW అది మోటార్, అదొక డీజిల్, పెట్రోల్ కోసం నడుస్తుంది. ఫ్లైట్ పెట్రోల్ పోసే నడుస్తుంది. నువ్వు దేనిగా ఉన్నావు? దేవుడు అందరికీ ఆయిల్ ఇచ్చాడండి. బట్ దేవుని ఎలా బ్లేమ్ చేస్తామంటే, స్కూటర్ ఉన్నోడు కార్ని చూసి నాకు అలాంటిది లేదులే అని అనుకుంటాడు. దేవుడు స్కూటర్ని, కార్ను, ఏరోప్లేన్లు ఇస్తలేడు, ఆయిల్ ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? గాడ్ ఆయిల్ ఇస్తున్నాడు. నువ్వు పాత్రగా, ఏ లెవెల్ ఆఫ్ పాత్రగా ఉన్నావు అనే దానిని బట్టే నువ్వు పనిచేస్తావు. ఏ లెవెల్ ఆఫ్ థాట్స్, ఏ లెవెల్ ఆఫ్ ఐడియా, ఏ లెవెల్ ఆఫ్ సామర్థ్యం, ఏ లెవెల్ ఆఫ్ నిర్ణయాలు తీసుకుంటున్నావో ఆ లెవెల్ ఆఫ్ గ్రేస్ మాత్రమే మనకి పనిచేస్తుంది. ఒకరికి తక్కువ ఆయిల్, ఒకరికి ఎక్కువ ఆయిల్ ఇస్తున్నాడా? లేదు. అందరికీ సేమ్ అనాయింటింగ్ ఇస్తున్నాడు. క్రీస్తులో అందరము అభిషేకించబడిన వారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే ఎవరు? అభిషక్తుడు.
నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అని మనం ప్రార్థన చేస్తాం. అంటే యేసు క్రీస్తు అనంటే రక్షకుడు, తర్వాత అభిషక్తుడు. అభిషేకం మనలో ఉంది, రక్షణ మనలో ఉంది. కానీ మనం ఏ పాత్రగా ఉన్నాం? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలంటే స్కూటర్ మీద వెళ్తారా, ఫ్లైట్ మీద వెళ్తారా? ఫ్లైట్కి అదే ఆయిల్, స్కూటర్కి ఆయిల్. సబ్స్టెన్స్ డిఫరెంట్ అయినప్పటికీ వన్ వర్డ్, ఆయిల్ ఈజ్ సిమిలర్. ఇప్పుడు నువ్వు దేశానికి వెళ్ళాలంటే నువ్వు ఏ పాత్రగా ఉండాలి? ఫ్లైట్గా ఉండాలా, స్కూటర్గానే ఉండాలి? ఫ్లైట్. అంటే అంత లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ నీకున్నప్పుడే ఆయిల్ విల్ వర్క్ ఫర్ యూ. హల్లెలూయా. ఇప్పుడు గొప్పగా అవ్వాలనే ఆశ మనలో ఉన్నప్పటికీ, మనం గొప్ప స్థానానికి వెళ్ళాలనే ఆ శక్తి మనలో ఉన్నప్పటికీ, మనం గొప్పగా అవ్వలేకపోతున్నామనంటే దేవుడు కారణమా, మనం కారణమా? వీఆర్ ద రీజన్ ఫర్ అవర్ ఫెయిల్యూర్. ఈరోజు నీ స్థాయి, నీ సామర్థ్యం పెరిగేటట్టుగా నేను ప్రార్థిస్తున్నానండి. లెట్ యువర్ అబిలిటీ ఇంక్రీజ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. సో నీ క్రియను బట్టి నీకు అర్థమైపోవాలి ఆల్రెడీ నువ్వు తెలియకుండానే నీ లైఫ్లో నువ్వు డిసిషన్ తీసేసుకున్నావు. హల్లెలూయా. సో నేను పేదవాడిగానే బ్రతికేస్తా నిర్ణయము నువ్వు దేవుని దగ్గరికి వచ్చి తీసుకోలేదు, అలాగని నువ్వు ఎక్కడో ఎవరితోనో చెప్పలేదు, కానీ నీ క్రియ నీకు తెలియకుండానే నిర్ణయం తీసేసుకుంది. యు ఆర్ నాట్ టేకింగ్ రిస్క్, యు ఆర్ నాట్ మేకింగ్ యువర్ సెల్ఫ్ టు బికమ్ ద పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద స్పిరిచువల్ రిలమ్, ఇన్ ద చర్చ్. సంఘపరంగా, సొసైటీ పరంగా, కుటుంబ పరంగా గొప్ప వాళ్ళంగా ఎందుకు లేమనంటే మనం డిసిషన్ తీసుకున్నాం ఆల్రెడీ. ఏంటది? నేను గొప్పవాడిగా ఉండొద్దు. ఎందుకు? ఎలా సాక్ష్యం ఏంటి? నువ్వు డిసిషన్ ఇలా తీసుకున్నావనంటే నీ క్రియనే నీకు సాక్ష్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు స్థిరపరుస్తాడు? నువ్వు చేయాల్సింది ఎప్పుడు స్థిరపరుస్తాడు? వాక్యంలో ఏముంది? యోచించాలా, థింక్, మెడిటేట్ అబౌట్ వాట్ యు ఆర్ థింకింగ్. నువ్వు ఆలోచించేది ధ్యానించు, తెలుసుకో, నాలెడ్జ్, గెట్ నాలెడ్జ్, ప్రాక్టీస్, మాస్టర్ ఇట్. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో యు బికమ్ ఇట్. ఎప్పుడైతే దాన్ని అమలు చేస్తూ ఉంటావో, లేకపోతే ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో నువ్వే అది అవుతావంట. అందుకే కొన్నిసార్లు క్రీస్తుకి అభిషేకం లేదండి, క్రీస్తే అభిషేక్తుడు. బికమ్ ఈ మాస్టర్స్ ది అనాయింటింగ్. కొంతమంది దైవజనుల మీద అభిషేకం ఉండదు. ఎందుకు? వాళ్ళే అభిషక్తులు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు? అభిషేకాన్ని ప్రాక్టీస్ చేశారు, అభిషేకాన్ని మాస్టరింగ్ చేశారు, అభిషేకాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. వన్ డే దే బికమ్ ఇట్. వాళ్ళు ఎలా అవుతారంట? ఏదైతే ఒక దాన్ని ప్రాక్టీస్ చేశారో దానిలాగా వాళ్ళు మార్చబడతారంట. మరి మీరు దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు? పేదరికాన్నా ఐశ్వర్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా? మంచి సద్గుణాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా? చెడు గుణాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారా? మీ ఇంట్లో ఏ గుణశీలతతో మీరు ఉంటున్నారు? తొందరగా కోపపడటం ప్రాక్టీస్ చేస్తున్నారా? ఆలస్యముగా వివేచన కలిగి కోపపడటం ప్రాక్టీస్ చేస్తున్నారా? ఏది ప్రాక్టీస్ చేస్తున్నారో దానిలాగా మీరు అవుతారంట. దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇంకో వర్స్ చూద్దాం. ప్రోవర్బ్స్, అదే ప్రోవర్బ్స్. ఒకసారి రోమన్స్కి వెళ్ళండి, చాప్టర్ 12. వర్స్ 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం ఎలా పొందుతామంట? ఏం చేస్తే రూపాంతరం? ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతామంట? క్లియర్గా వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని చిత్తం ఏదో ఏం చేయాలంట? పరీక్షించి తెలుసుకొనున్నట్లు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో అక్కడ దేవుని యొక్క మనసు మనకొచ్చి మనం రూపాంతరము చెందుతామనంట. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. రైట్.
దేవుడు ఒక్కొక్కనికి ఏమి ఇస్తున్నాడంట? విభజించి విశ్వాసాన్ని ఇస్తున్నాడంట. రైట్, మీకు ఒక డైమెన్షన్ చెప్తా. శిష్యులు యేసుప్రభు దగ్గరకు వస్తా, దానికి ముందు ప్రజలు ఒక దయ్యం పట్టిన పురుషుడు వచ్చినప్పుడు శిష్యుల దగ్గరకు వచ్చి, నా బిడ్డకు దయ్యం పట్టింది, వదిలిపెట్టేలాగా ఆజ్ఞాపించాను అన్నప్పుడు శిష్యులు ప్రార్థన చేస్తారు. వాళ్ళ కుమారుడికి ప్రార్థన చేస్తే దయ్యం వదిలిపెట్టిపోతుందా? పోతుందా? పోదు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? వీళ్ళతో అవ్వట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయననే యజమానుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా వెళ్ళగొడతాడనే ఉద్దేశంతో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఏం చేస్తాడు? దాన్ని గద్దిస్తే అది వదిలిపెట్టిపోతుంది. రైట్. ఇప్పుడు శిష్యులు వచ్చి అడుగుతారు, మేము ఎందుకు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అని. అంటే ఏమంటాడు అక్కడ? ఏమంటాడు? మీరు ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది పక్కన పెట్టండి. ఫస్ట్ ఏమని తిడతాడు యేసుప్రభు వాళ్ళని? ఉపవాస ప్రార్థన చెయ్యని తరము వారులారా అన్నాడా? ఏమని అన్నాడు? అల్ప విశ్వాసులారా. దే డోంట్ హ్యావ్ ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్ టు క్యాస్ట్ అవుట్ ద డీమోన్. ఇప్పుడు నెక్స్ట్ శిష్యులతో ఏమని మాట్లాడుతున్నారు? ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేయమని దేవుడు చెప్పినప్పుడు మనం డిసిషన్ సొంతంగా తీసుకుంటాం. దేనికోసం ఉపవాస ప్రార్థన చేస్తాం? ఏవైతే నీకు నచ్చినాయో వాటి కోసం ఉపవాస ప్రార్థన చేస్తాం. దేనికోసం ఉపవాస ప్రార్థన చేయమని యేసుప్రభు వారు శిష్యులకు చెప్పాడంటే, నేను బాగా వినండి, ఏ విషయంలో మిమ్మల్ని తిట్టానో ఆ విషయంలో ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి అంటాడు. ఏ విషయంలో తిట్టాడు శిష్యులని? విశ్వాస విషయంలో. మీకు విశ్వాసం సరిగ్గా లేదు అనే దానిని బట్టి తిట్టాడు కాబట్టి ఏ విషయంలో వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి? విశ్వాసం కోసం చేయాలి. దట్స్ ద డిసిషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నిర్ణయాలు ఎగ్జాక్ట్ వేలో మనకి బయలుపరుస్తాడంట. నేను ఒకవేళ మిమ్మల్ని తిట్టాననుకో, తిట్టి ఉపవాస ప్రార్థన చేయమని చెప్తాను. ఒక విషయం చెప్తాను, ఇప్పుడే మిమ్మల్ని తిడతాను, వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరిని తిట్టాను అనుకోండి. నెక్స్ట్ ఉపవాస ప్రార్థన చేయమంట. ఏం చేస్తారో తెలుసా? ప్రాఫిట్ని మార్చని లేసాయా, నిన్నటి వరకు ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు, సడన్గా ఎందుకు తిట్టాడో ఏమో. ప్రాఫిట్ని తిట్టకుండా సాయం చేయండి, ఆయన కోపంని తగ్గించండి ప్రభా. కొంతమంది అయితే డైరెక్ట్ బ్లేమే. దేవుడి ఆలోచన అర్థం కాదండి. ఈ వాక్యం మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఆయన ఆలోచన ఈజీగా అర్థమైపోతుంది. దేని విషయంలో ఫాస్టింగ్ ప్రేయర్ చేయమన్నాడు శిష్యులకి? దేని విషయంలో తిట్టాడో ఈ ప్రాసెస్లో రండి అందరు. విశ్వాసం డైరెక్ట్ అనకండి. ఏ విషయంలో ప్రార్థన చేయమని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి? ఏ విషయంలో యేసు ప్రభు తిట్టాడో అదే విషయంలో ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాడు. అల్ప విశ్వాసులారా అని తిట్టిన దానిని బట్టి యూ హ్యావ్ టు గో టు ద ప్రేయర్ లైన్ అండ్ బిగిన్ టు ప్రే విత్ అ ఫాస్టింగ్ ప్రేయర్ అబౌట్ ద ఫెయిత్. ఏం రావాలని ఉపవాస ప్రార్థన చేయాలి? ఇప్పుడు వాళ్ళు దురాత్మ, అంధకార, చీకటి శక్తులను వెళ్ళగొట్టే శక్తి యేసునామములో నాకు కలుగును గాక అని ప్రార్థన చేస్తే తప్పుడు ప్రార్థన. అది నీ సొంత అండర్స్టాండింగ్ మీద ఉన్న ప్రార్థన. ఎందుకనంటే వారికి శక్తినిచ్చింది ఎవరిచ్చారు? అంతకుముందు ఎవరు వారి మీద ఊదారు? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మను ఊది, ఇప్పటి నుంచి మీకు దయ్యాలు, దురాత్మ, అంధకార శక్తులు ఏమవుతాయంట? లోపడతాయని ఆయన ఆజ్ఞ ఇచ్చేసాడు ఆల్రెడీ. అంటే ఇప్పుడు వీళ్ళకి శక్తి లేక, అభిషేకం లేక వెళ్ళగొట్టలేరా? ఏం లేక వెళ్ళగొట్టలేకపోతున్నారు? విశ్వాసము లేక. కానీ దేనికోసం ప్రార్థన చేయాలని రెడీ అయిపోయారంటే శక్తి కోసం ప్రార్థన చేయాలని రెడీగా అయిపోయారు. వీఆర్ ఆల్ డూయింగ్ ద రాంగ్ ప్రేయర్స్. అందరము ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏ విధమైన ప్రార్థనలు చేస్తున్నాం? తప్పుడు ప్రార్థనలు చేస్తున్నాం. అందుకే ఒక్కొక్కసారి చెప్తా ఉంటాను, సైటన్ కెన్ ఆల్సో లీడ్ యువర్ ప్రేయర్స్. కొన్నిసార్లు ఎవరు లీడ్ చేస్తారు మన ప్రార్థనలు? సాతాను నడిపిస్తూ ఉంటాడండి. ఈరోజు ఒకే ప్రార్థన చేయండి, అయ్యా ఇప్పటి నుంచి నా సొంతంగా నేనే నిర్ణయము తీసుకోను. ఎందుకు అనంటే నా నిర్ణయము నీకన్నా గొప్పది కాదు, నా నిర్ణయము నీ నిర్ణయము కన్నా గొప్పది కాదు. కాబట్టి
నా నిర్ణయం మీద నేను ఆధారపడను, నేను తీసుకోను ప్రభువా, నీ సన్నిధికి నేను వస్తున్నాను. నువ్వే నాకు నిర్ణయాన్ని బయలుపరచు, నీ వాక్యము ద్వారా బయలుపరచు, నీ ప్రవక్త ద్వారా బయలుపరచు, దర్శనము ద్వారా బయలుపరచు, కళ ద్వారా బయలుపరచు. నీ నిర్ణయమే నాకు అంకితం. ఐ వాంట్ టు ఇన్హెరిట్ యువర్ డిసిషన్. సామెతల్లో సొలొమోన్ అంటాడు కదా, డోంట్ లే యువర్ అండర్స్టాండింగ్, డోంట్ లే ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అని అంటాడు. ఒకసారి వర్స్ చేద్దాం. ఐ థింక్ చాప్టర్ 3 ప్రొవర్బ్స్. మూడో అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ స్వబుద్ధిని ఆధారము, ఇంగ్లీష్లో ఏముంది? ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ అన్ టు దైన్ ఓన్ అండర్స్టాండింగ్. నీ సొంత అండర్స్టాండింగ్ మీద మీరు ఆధారపడకండి. దేని మీద ఆధారపడాలా? గాడ్స్ ఒక అండర్స్టాండింగ్ మీద ఆధారపడాలి. హల్లెలూయా. సో ఈ కాన్సెప్ట్లో ఎవరైతే ఆయన అండర్స్టాండింగ్ మీద ఆధారపడతారో వాళ్ళు మాత్రమే గొప్పగా బ్లెస్ అవుతారండి. హల్లెలూయా. వాళ్ళు మాత్రమే ఏమవుతారు? గొప్పగా బ్లెస్. ఎలా బ్లెస్ అవుతారు? దేవుడు అబ్రహాంకి ఏం వాగ్దానం చేస్తాడు? నిన్ను జనముగా చేస్తానన్నాడా? గొప్ప జనముగా అని అన్నాడు. చెప్పాలా? గొప్ప జనముగా. దేవుడు నిన్ను దీవించునుగాక అనటం వేరు, దేవుడు నిన్ను గొప్పగా దీవించునుగాక అనటం వేరు. ఈరోజు మనం గొప్పగా అవ్వాలంటే దేవుడు ఆల్రెడీ ఆయిల్ ఇచ్చేసాడు. మీ దగ్గర ఏ పాత్ర ఉందనే దానిని బట్టే పనిచేస్తుంది. ఒక దేశానికి వెళ్ళాలంటే నువ్వు ఏ మైండ్తో ఉండాలా? గొప్ప ఆలోచన కలిగి ఉండాలి. నేను చెప్పాను కదా, మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్పాను. అది అన్ని వెహికల్స్కి పోసేది ఏంటి? ఆయిలే. కానీ అన్ని వెహికల్స్ ఏం ఫాస్ట్ పోతాయా? నీ లైఫ్లో ఫాస్ట్గా నువ్వు వెళ్ళాలంటే, నీ లైఫ్లో చాలా ఫాస్ట్గా వెళ్ళాలంటే లూనా మీద పోతే ఫాస్ట్గా పోతారా? అప్పట్లో స్కూటర్స్ ఉండేవి చూసారా? స్కూటీ కాదు, స్కూటర్లు. అప్పట్లో చెతక్ స్కూటర్స్. దాని మీద పోతే మీరు ఫాస్ట్గా వెళ్తారా? వెళ్తారు. ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలంటే ఇంకొక వెహికల్ ఉంది. మళ్ళీ కార్లో కూడా ఇంకా ఫాస్ట్గా వెళ్ళే కార్స్ ఉన్నాయి. నీ లెవెల్ని బట్టి ఆయిల్ పనిచేస్తుందండి. నీ లెవెల్ని బట్టి దేవుడు ఆయిల్ ఇవ్వడు, అందరికీ ఆయిల్ ఇస్తాడు. కానీ నీ దగ్గర ఏ వెహికల్ ఉంది ఫర్ యూ టు గో ఫాస్ట్ ఇన్ యువర్ లైఫ్? చాలామంది ఏమని అనుకుంటున్నారు? నా జీవితంలో అన్నీ ఆలస్యమే అని అనుకుంటున్నారు. దేవుడు నూనె ఇచ్చాడా లేదా? ఏం మార్చాలి? ఇప్పుడు నువ్వు చెత్తకు బండి కలిగి ఉన్నావు, నువ్వు ఫాస్ట్కి వెళ్ళాలంటే ఏం మార్చాలి? ఆయిల్ని మార్చాలా? వెహికల్ని మార్చాలా? సో వెహికల్ మార్చాలంటే దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ హ్యాస్ టు బి కమ్ అండర్ యూ. అది నువ్వు మార్చాలి. ఆయిల్ మార్చాలంటేనే దేవుణ్ణి అడగాలి. సో ఆయిల్ మార్చాల్సిన అవసరము లేదు. అనాయింటింగ్ ఈజ్ సిమిలర్ ఫర్ ఎవ్రీ వన్ బట్ ఇన్ డిఫరెంట్ వెహికల్స్. సో దేవుని అభిషేకం అందరికీ ఈక్వల్గా దేవుడు ఇచ్చాడు, కానీ డిఫరెంట్గా పనిచేస్తున్నారు వాళ్ళు. బికాస్ వాళ్ళకి డిఫరెంట్ సామర్థ్యాలు వాళ్ళకి కలిగి ఉన్నాయి కాబట్టి. హల్లెలూయా. ఎంతమంది దేవుని దగ్గరికి నిర్ణయం తీసుకొని వస్తున్నారో దయచేసి అలాంటి మనస్తత్వం నుంచి ఈరోజు మీకు విడుదల కలుగునుగాక. అలాంటి క్యారెక్టర్ నుంచి మీకు విడుదల కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రాఫెట్ సామ్యుయేల్కి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో వెంటనే కోపడ్డా? ఈజ్ బికెమ్ హంబుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఆయనకి ఎలా అనిపించిందంటే ఆలోచన? అనుకూలంగానా ప్రతికూలంగానా? ఎలా అనిపించింది? ప్రతికూలంగా ఎప్పుడైతే అనిపించిందో ఆ ప్రతికూలంగా అనిపించే దానిని బట్టి కోపడ్డా? కోపడలేదు. ఏం చేశాడు? దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అతడు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు? మీ కాలేజ్ లైఫ్లో తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈరోజు బాధ అనుభవిస్తున్నారా లేదా? కొంతమంది అర్థమైన చెప్పలు కూడా ఒకసారి. అందరు కాదు, అర్థమైన వాళ్ళు. మీ స్కూల్ డేస్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇప్పుడు చెడిపోయారు. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో
ఎవడో తీసుకున్న నిర్ణయాన్ని మీరు భరిస్తారు. ఎవరు తీసుకున్న నిర్ణయము? ఎవరో తీసుకున్న నిర్ణయము మీ జీవితంలో పనిచేస్తుందంట. అంటే మీ జీవితంపై మీకు సొంతంగా ఒక అవగాహన కూడా లేకుండా బ్రతుకుతున్నామనంటే ఎంత బానిస తత్వంలో మనం జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. ఈరోజు దీని నుంచి మన విముక్తి కలుగును గాక. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ అండ్ బిగిన్ టు ప్రైజ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి అడిగితే ఒక అర్థం ఉంది, అది పక్కన పెడితే కొంతమంది ఏం చేస్తారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఏం చేస్తే బాగుంటుందన్నా అంటే నీకు కూడా క్లారిటీ లేదు ఏం చేస్తే బాగుంటుందని. నువ్వు ఎవరివి మళ్ళీ చర్చ్లోకి వచ్చి ఏమని ప్రార్థన చేస్తాం, చర్చ్లోకి వచ్చి ఏమని దేవుని స్తుతిస్తాం, అయ్యా నేను నీ కుమారుని కదా అని అంటాం. దేవుని కుమారులకు క్లారిటీ ఉండదా? ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కానీ అందరి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాం, నేను ఏం చేస్తే బాగుంటుంది, పెళ్ళి చేసుకోవడానికి కూడా ఈ అమ్మాయి నచ్చిందా అని వేరేళ్ళని అడుగుతారు. కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరిని అడుగుతాం? పక్కోళ్ళని అడుగుతాం. కొంతమంది వాళ్ళ మనసాక్షితోనే వాళ్ళే అనుకుంటారు. ఎప్పుడు తెలుస్తుంది కాన్సిక్వెన్సెస్ అన్నీ? ప్రవక్త ఉంటేనేమో చెప్తాడు ఇలాంటి పనికి వానివి ఫ్యూచర్లో జరుగుతాయని. ప్రవక్త ఉండడు. ఎందుకు? మీరు డిసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లల చదువు విషయంలో డోంట్ టేక్ డిసిషన్, కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, టేక్ డిసిషన్ బిహాఫ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సమక్షంలో నిర్ణయం తీసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఎలాగైనా నా ఆశను నెరవేర్చలేదని కొడుకు మీద బిడ్డ మీద వీళ్ళ ఆశలు ఏం చేస్తారు, వాళ్ళ దుద్దుతారు. అరే నాకు పోలీస్ అవ్వాలని ఆశ ఉంది, ఎట్లానో కాలేదు కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి? పుట్టినోడు కావాలి. ఎవరి ఆశ, ఎవరి నిర్ణయం అది? వానికి సామర్థ్యం ఉందా? లేదు. లేకపోతే వానికి ఎక్కువ అయ్యే సామర్థ్యం ఉండొచ్చు, ఒక అడ్వకేట్ అయ్యే సామర్థ్యం ఉండొచ్చు. వాని ఏం చేస్తాం? పోలీసు వాళ్ళని చేస్తాం. ఎందుకు? నువ్వు అవ్వలే కాబట్టి. ఇదంతా కూడా సాతాన్ మిమ్మల్ని బలంగా మోసం చేశాడండి. ఎవరు ఎలా పుట్టారనేది, ఎవరు ఏ విధంగా ఐడెంటిటీ కలిగి ఉన్నారనేది దేవుడికి మాత్రమే తెలుసండి. నీ థంబ్ ఇంప్రెషన్ ఆల్రెడీ లోకంలో వచ్చేదానికన్నా ముందే దేవుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టాడు. నువ్వు ఇలా ఉంటేనే నన్ను ఎక్కువగా మహిమపరుస్తావనే ఆ ఒక యోచన ఆల్రెడీ మీ లైఫ్లో దేవుడు పెట్టాడు. దాని మీదనే మీరు ఖచ్చితమైన ధ్యాస, ఖచ్చితమైన ఫోకస్ పెట్టి మీరు ప్రార్థన చేయండి. ఈరోజు మీరు ఏమై ఉన్నారో దేవుని చిత్త ప్రకారంగా ఆ విధంగానే మీరు పని చేదురుగాక. ఓన్లీ ఫర్ దట్ కాల్. హల్లెలూయా, హల్లెలూయా. మీ కాలింగ్లో మీరుంటే ఎలాగైనా దేవుడు మిమ్మల్ని కాపాడతాడండి. మీ కాలింగ్లో మీరు లేకపోతే పక్కన 1000 మంది సెక్యూరిటీ ఉన్నా మీరు చచ్చిపోతారు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్. మీ పిలుపులో మీరుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని చిత్త ప్రకారంగానే చనిపోతాం. మీ పిలుపులో మీరు లేకుండా కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదించినా, ఆస్తిపాస్తులు కూడబెట్టినా, 10 మంది కన్నా, ఇంకేదన్నా చేసినా, గొప్ప గొప్ప రాజాధికారాలను కట్టాలని ఆశ కలిగినా, నీ పిలుపులో నువ్వు లేకపోతే ఎప్పుడు చనిపోతావో ఎగ్జాక్ట్ గ్యారంటీ అనేది లేదు. నీ పిలుపులో నువ్వు ఉంటే దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తావు. దేవుని చిత్తంలో నీ మరణము, నీ జీవం అనేది కలిగి ఉంటారంట. హల్లెలూయా. ఈరోజు మనమంతా ఏ పొజిషన్లో ఉన్నామో ఆయన పిలుపులోనికి మనము వచ్చుదుముగాక. ఆయన పిలుపులో మనం యేసుక్రీస్తులో ఈ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి స్థిరులై ఉందుముగాక. యు క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడో వ్యతిరేకిస్తే నిర్ణయం ఏం తీసుకుంటారు చెప్పండి. ఇప్పుడు నీ ప్రియులు మిమ్మల్ని వ్యతిరేకిస్తే ఏం నిర్ణయం తీసుకుంటారు చెప్పండి. ఎవడో కాదు, మీ ప్రియులు మిమ్మల్ని వ్యతిరేకిస్తే ఏం నిర్ణయం తీసుకుంటారు? ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారో, ఎన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చినాయో, జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి. అన్ని నాశనమైనాక ఇక్కడికి వచ్చారు. మీ ప్రియులు అని అంటే ఎవరైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళు ఏదైనా అంటే మీ నిర్ణయం ఎలా ఉంటుంది చెప్పండి. పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్ నిర్ణయం తీసుకుంటారా? నిజం చెప్పండి, చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలా? పాజిటివా నెగిటివా?
మంచా చెడా? చెడు. ఎన్నిసార్లు తీసుకున్నావు? ఒకసారా? తీసుకుంటూనే ఉన్నావు. ఇప్పుడు ఎలా అయ్యావు? దానిలాగా నువ్వు మార్చబడ్డావు. యు బికమ్ యువర్ డిసిషన్. ఎలా మార్చబడ్డావు నువ్వు? ఇంకా ఇన్ని సంవత్సరాలు నిర్ణయం తీసుకొని దానిలాగా మార్చబడ్డావంట. నిన్ను ఎవడు బతికిస్తాడు? ఇంకా నిన్ను ఎవడు కాపాడుతాడు? ఒకటి దేవుడు మాత్రమే కాపాడుతాడు. హల్లెలూయా. సో ఎవరు ఏమన్నా వ్యతిరేకించిన, నిందించిన, హేళన చేసిన మీ నిర్ణయము దయచేసి మీరు సన్నిధిలో కానీ లేకున్నా సొసైటీలో కానీ ఫ్యామిలీలో కానీ తీసుకోకండి. అంటిల్ అండ్ అన్లెస్ బిఫోర్ కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వచ్చేంత వరకు నిర్ణయము తీసుకోకుండా మీరు కాపాడబడదురు కాక. అంటిల్ అండ్ అన్లెస్ కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వచ్చి నిర్ణయము తీసుకునేంత వరకు నిర్ణయము మీరు సొంతంగా తీసుకోకండి. హల్లెలూయా. ఎందుకు అంటున్నానంటే, ఒకప్పుడు ఏదో చదువు తగ్గట్టు అందరూ పనులు చేస్తారా చెప్పండి? అందరు ఎవరో అక్కడిక్కడ చేస్తారు. ఏదో చదివితే ఏదో జాబ్ చేస్తాడు. నిన్న మా ఫ్రెండ్ అడిగాను, వాడు త్రిబుల్ ఈ తీసుకున్నాడు బీటెక్లో. ఏం చేస్తున్నారా అంటే, సైబర్ సెక్యూరిటీలో చేస్తున్నాను. సైబర్ సెక్యూరిటీకి త్రిబుల్కి సంబంధమే లేదు. వెబ్సైట్లు హ్యాక్ అయినా ఇంకేదైనా హ్యాక్ అయినా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. త్రిబుల్ ఏంది? కరెంట్ డిపార్ట్మెంట్, స్తంభాల కాడ వైర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఏం చేస్తున్నావు? చదివింది ఒకటి, చేసేది ఒకటి. అట్లా ఎంతమంది ఉన్నారు చెప్పండి? 95% ఉన్నారు. ఈవెన్ మీ, ఇంక్లూడ్ మీ. హల్లెలూయా. బికాజ్ అవర్ స్టడీస్ ఆర్ నాట్ అలైన్మెంట్ విత్ విల్ ఆఫ్ గాడ్ సమ్టైమ్స్. కానీ ఎప్పుడైతే ప్రార్థనలోకి వస్తామో, ఎప్పుడైతే డిసిషన్ తీసుకున్నామో, దేవుడి డిసిషన్ని చేంజ్ చేసి నిన్ను మార్చివేసి ఆయన చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపిస్తాడు. అపోస్తుడైన పౌలు రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు, యూదులకు నేను సువార్త చెప్పనని. కానీ దేవుణ్ణి ప్రేమించాడు కనుక దేవుడు డిసిషన్ని మార్చాడా లేదా? ఎప్పుడు మార్చాడు? డిసిషన్ అంతా స్థిరపరచబడి ప్రత్యక్షపరచబడిన తర్వాత కాదు, ఇంకా ఆ డిసిషన్ ఇంకోసారి తీసుకోకుండా ముందే దేవుడు దాన్ని మార్చాడంట. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది ఈరోజు? అర్థమైంది అందరికీ? సో దేవుడు అందరికీ ఆయిల్ ఇచ్చాడు. మీ లైఫ్లో మీరు గొప్పగా ఎదగాలన్నా, మీ లైఫ్లో మీరు ఫాస్ట్గా మూవ్ అవ్వాలన్నా, మీ లైఫ్లో మీరు ఫాస్ట్గా డబ్బులు సంపాదించాలన్నా, ఫాస్ట్గా మీకు పేరు ప్రఖ్యాతలు రావాలన్నా ఎవరి మీద ఆధారపడింది? దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చిందా లేదా? ఇచ్చింది. ఒకడు అదే ఆయిల్ని తీసుకుపోయి స్కూటర్లో పోస్తున్నాడు, ఒకటి అదే ఆయిల్ని తీసుకుపోయి కార్లో పోస్తున్నాడు, అదే ఆయిల్ని తీసుకుపోయి ఫ్లైట్లో పోస్తున్నాడు. కానీ వాడే విధానం డిఫరెంట్ ఉందా లేదా? ఉంది. ఈరోజు ఏ పాత్రగా మీరున్నారో, ఏ నిర్ణయాన్ని బట్టి మీరు ముందుకెళ్తున్నారో, ఆ నిర్ణయాన్ని బట్టే మీ భవిష్యత్ నిర్ణయించబడింది. హల్లెలూయా. మీ పిల్లల భవిష్యత్ ఎలా నిర్ణయించబడింది? భవిష్యత్ అంతా కూడా తల్లిదండ్రులు తీసుకుంటున్న ఈరోజు యొక్క నిర్ణయాన్ని బట్టే వాళ్ళ పిల్లల భవిష్యత్ నిర్ణయించబడుతుంది. అంటే భవిష్యత్ అంతా నిర్ణయించేది ఎవరండి? దేవుడా, మానవుడేనా? వీఆర్ ద పీపుల్ అండ్ వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఫ్యూచర్. అందుకు ఒక అపాయం వస్తే ఏం చేయాలంటే, నువ్వు వాక్కును విడుదల చేస్తే ముందు వస్తున్న అపాయము తిరస్కరించబడుతుంది, కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. సో ఎవరు మిమ్మల్ని హేళన చేసినా, ఎవరు మిమ్మల్ని నిందించినా, ఎవరు మిమ్మల్ని రకరకాలుగా వ్యతిరేకించినా దయచేసి నిర్ణయము తీసుకోకండి. ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలా? సన్నిధిలోకి వచ్చి, ప్రార్థనలోకి వచ్చి, దేవుని దగ్గరకు వచ్చి నిర్ణయం తీసుకున్నప్పుడే మీరు ఆయన అనుకున్నట్టుగా జీవించే శక్తి మీలోకి వస్తుంది. హల్లెలూయా. సో ఈ వాక్యం మిమ్మల్ని గొప్పగా హెచ్చించునుగాక, ఈ వాక్యం మిమ్మల్ని గొప్పగా దీవించునుగాక. హల్లెలూయా. ఈ బతికినంత కాలము భారతదేశంలోనే ఉంటారా? వేరే దేశాలకు వెళ్తారా? చెప్పండి. వెళ్తారు. ఒక ఆశ అవుతుంది. పాస్పోర్ట్లు ఉన్నాయా? లేవు. అది లేదు. పాస్పోర్ట్లు లేవు, బట్ ఏం ఆలోచిస్తున్నాం?
అమెరికా బాగుంటుందంట. ఒకరోజు చెప్తాడు అమెరికా బాగుందని, నేను పోయి వచ్చినాను, నేను కూడా పోతే బాగుంటుంది. ఆలోచిస్తున్నా, బాగానే ఉంది, ఇంకా పాస్పోర్ట్ లేదు నీకు. ఎంత అండి మా అంటే 1500 2000 పెడితే నీకు పాస్పోర్ట్ వస్తుంది. 1500 లీగల్గా, 2000 ఇల్లీగల్గా. 2000 లేవంటారా? ఉన్నాయి. ఏం ఆలోచిస్తాము? ఆ దేశానికి వెళ్తే బాగుంటుంది, ఇదే ఇండియాలో ఉండి ఇంట్లో ఉండి నా భార్యతో లేక పిల్లలతో లేక నాకు వల్ల అవ్వట్లేదు, ఒక్క 10 రోజులు డబ్బులు ఉంటే మంచి వేరే దేశం. ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఏం లేదు, పాస్పోర్ట్ లేదు. యు ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్. దేవుడు నీకు భవిష్యత్తుని ఆలోచన క్రియంగా ఇస్తున్నాడు, కానీ నువ్వు ప్రిపేర్ అవ్వలేకపోతున్నావండి. యు ఆర్ నాట్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఫ్యూచర్, దట్ ఈస్ బికమ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు మహిమకరంగా నీ భవిష్యత్తుని తయారు చేసి నీకు ఆలోచన ఇస్తున్నాడు, కానీ ఆలోచన తగ్గట్టుగా మీరు సిద్ధపడితే దేవుని దూతలు మీ దగ్గరికి వచ్చి ఆ క్రియను ముందుకు నడిపిస్తాయంట. గాడ్స్ ఏంజెల్ కమ్ బిఫోర్ యూ. హల్లెలూయా. ఇది నమ్మిన వారు గట్టిగా చప్పలు కొట్టండి. బిగ్ క్లాప్స్ ఫర్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమవుతుందా? ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డిజైన్ ఫర్ యూ. దేవుడు నీ కోసం మహిమ ఏదైతే తీసుకురాబోతున్నాడో అప్పుడప్పుడు ఆలోచనలు ఇస్తూ ఉంటాడంట. ఆలోచన కాంప్రమైజ్ అవ్వకండి, అది జరగాల్సినే. నాతోటి ఏమవుతుంది అని డిసిషన్ తీసుకున్నారా, మీ భవిష్యత్ అంతా అంతే. హల్లెలూయా, హల్లెలూయా. 10 సంవత్సరాల క్రితం ఒక విత్తనం వేసి 2016లో ఒక విత్తనం వేశారంట. 2026లో మీరున్నారు. ఆ ఫలం కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా లేదా? ఒకవేళ చెడు విత్తనము ఏదో 10 సంవత్సరాల క్రితం వేస్తే 2026లోకి వచ్చినప్పటికీ అప్పటికి అది చెట్టై వృక్షమై పెద్దగా అయిపోయి ఫలాలు ఇస్తుందంట. ఒకవేళ మంచి విత్తనం విత్తితే ఈరోజు మంచి ఫలాన్ని తినగలుగుతాం. ఒకవేళ చెడు విత్తనం ఆ టైంలో విత్తినట్లయితే అదే చెడు ఫలము ఈరోజు అనుభవిస్తూ వస్తాం. సో పాస్ట్ ఇస్ పాస్ట్, అంతా ఇడిచిపెట్టాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? పాతవి గతించాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ప్రయాసపడాలి, ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి. ఎందుకు వెనుకున్న వాటిని మరమని అంటున్నాడు? ముందున్నవి చూడటానికి. ఇఫ్ యు రిమెంబర్ యువర్ పాస్ట్ యూ కెనాట్ సీ యువర్ ఫ్యూచర్. సో ఈరోజు అపోస్తలుడైన పౌలు మీద ఉన్న అభిషేకమే మీ అందరిపైన ఉందని నేను విశ్వసిస్తున్నాను, అది ప్రకటిస్తున్నాను. ఆయిల్ ఈజ్ బిఫోర్ యూ, ఆయిల్ ఈజ్ అపాన్ యూ. దేవుడు తన అభిషేకాన్ని మీ అందరి తలల పైన దేవుడు ఇచ్చాడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు నా తలపైన అభిషేకం ఇచ్చాడని. ఎస్, వీఆర్ ఆల్ అనాయింటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏది ప్రాక్టీస్ చేస్తున్నావో అది నువ్వు అవుతావు, ఏది మాస్టరింగ్ చేస్తున్నావో అదే నువ్వు అవుతావు. ఈరోజు గొప్ప ఆలోచనను కలిగి ఉండటమే కాదు, దాని తగ్గట్టుగా మీరు మీ బిహేవియర్, మీ క్యారెక్టర్, మీ మైండ్ సెట్, మీ హ్యాండ్స్, మీ క్యారెక్టర్స్, మీ ఆలోచించే విధానం, మీ నిర్ణయాలు అన్నీ కూడా గొప్పగా ఉండాలి. అలా లేకపోతే ఆ స్థానం మీకు రాదండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికన్నా గొప్ప ఆలోచనలు ఎవరికి ఉన్నాయి? దేవుడికి ఉన్నాయి. ఆయన మీకు అందరికీ ఆయన ఆలోచన మీకు ఇస్తాడంట. నీ ఆలోచన నీకు ఇవ్వడు, ఆయన ఆలోచన నీకు ఇస్తాడంట. ఎందుకు ఆయన ఆలోచన నీకు ఇస్తాడంటే ఆయన సింహాసనం నీకు ఇవ్వడానికి. అర్థం కాలేదా? ఇంకా ఇలాంటివి మధ్యలో వచ్చే ఈ ఏమంటారు, ఈ బుల్లెట్స్ తాకాయి. ఏవి తాకుతాయి మనోళ్ళకంటే? బాణాలు, ఇవి కట్టెపుల్లలతో బాణాలు ఇస్తుంటారు చూసారా, చిన్నపిల్లలు ఆడుకుంటారు చూసారా, అది మనల్ని ఇబ్బంది పెట్టదు, సంతోషింపజేయదు, ఏది చేయదు. పిల్లోడు ఏం చేస్తాడు? కట్టెపుల్లు తీసుకొని ఇసురితే మన మీద పడతాం, మళ్ళీ తిరిగి ఇస్తాం, మళ్ళీ ఇసురురా అని. అట్లుండింది నేను చెప్తుంటే వాక్యం మీకు. బుల్లెట్ ఏం చేస్తుంది? బరాబర్ చంపేస్తుంది. హల్లెలూయా. ఏం చంపేస్తుంది? పేదరికాన్ని చంపేస్తుంది. ఏ డిసిషన్స్ తీసుకున్నావో పేదరికం విషయంలో మీకు తెలియకుండా ఆ డిసిషన్స్ అన్నీ కూడా ఈరోజు అది చంపేస్తుంది. ఆ బుల్లెట్స్ తీసుకున్నోడికి అది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్గెట్ యువర్ పాస్ట్ టు రిమెంబర్ యువర్ ఫ్యూచర్ ఇన్ ద స్పిరిట్. అందుకే నీ భవిష్యత్ ఏంటో నీకు తెలియాలంటే గాడ్ పాస్ట్లోకి వెళ్ళాలా. గాడ్ ఈజ్ ఆల్ఫా అండ్ ఒమేగా. నీ భవిష్యత్తుకి దేవునికి భవిష్యత్తా? నీ భవిష్యత్ దేవునికి భవిష్యత్తా? దేవునికి ఏంటది? ఫాస్ట్.
ప్రొఫెటికల్గా మేము ఇట్లా మూవ్ అవుతామండి. నీ భవిష్యత్తు చూడాలంటే లెట్ మీ గో ఇన్ టు ద పాస్ట్ టెన్స్ ఆఫ్ ద గాడ్. దేవుడు ఆలోచించాడు కాబట్టి నీకు భవిష్యత్తు అయింది. అది దేవుడు ఆలోచించకపోతే నీకు భవిష్యత్తు లేదు. అంటే నీ భవిష్యత్తు అంతా ఎవరి ఆలోచనతో వస్తుంది? గాడ్స్ థాట్స్. కానీ ఏం చేస్తున్నాం మనమంతా? మన ఆలోచనతో మన భవిష్యత్తుని కట్టుకుంటున్నాం. ఈరోజు బ్రేక్ చేయండి ఆలోచన. లోక సంబంధమైన సిస్టమ్స్ మీద మనం ఆధారపడి మనం ఏ నిర్ణయము తీసుకోవద్దు. గాడ్స్ హెవెన్లీ సిస్టమ్స్, దేవుని వాక్యానికి సరిపడా ఆలోచన కలిగి నిర్ణయాన్ని తీసుకోండి. ఈరోజు నుంచి నా భార్య మారట్లేదు, నా భర్త మారట్లేదు, నా పిల్లలు మారట్లేదు, నా అక్క చెల్లెలు మారట్లేదు, నా కుటుంబం మారట్లేదు, నా కొడుకు మారట్లేదు, నా బిడ్డ మారట్లేదు. ఫస్ట్ ఇదంతా పక్కన పెట్టాను. ఎవరు మారాలా? ఎవరు మారాలా? ఒకసారి చెప్పాను, ఎవరు మారాలి? యు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మారొద్దు అని అనుకోవాలి, వీళ్ళు మారాలి, వీళ్ళు మారాలి అనుకోకండి. ఫస్ట్ ఎవరు మారాలి? నీ సైట్ ఎవరి మీద ఉండాలి? ఫస్ట్. రెండో ఆజ్ఞ దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువారిని మార్చబడాలి, నీ పొరుగువాడు అట్లుండాలి ఇట్లుండాలి అనే దానికన్నా ముందు ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ప్రేమించుకోవడం అంటే నువ్వు గొప్పగా అవ్వాలి. ఫస్ట్ కమ్ ఇన్ టు ద పొజిషన్ ఆఫ్ గ్రేట్నెస్ టు థింక్ అబౌట్ ద అదర్స్ గ్రేట్నెస్. పక్కవాడు గొప్పగా అవ్వాలనే ఉద్దేశానికి ముందు ఫస్ట్ ఏమవ్వాలి? నీ లైఫ్లో నువ్వు గొప్పగా అవ్వడానికి మొదలు పెట్టాలి. హల్లెలూయా. ఈరోజు స్టాండ్ తీసుకోండి, కమిట్మెంట్ తీసుకోండి. నిజం చెప్తున్నానండి, ప్రాఫిటికల్గా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఇయర్లో మేబీ ఐ థింక్ ఇన్ 2027 ఆర్ ఇయర్ ఎండింగ్ కావచ్చు, నెక్స్ట్ ఇయర్లో కావచ్చు, ఇంకో వైరస్ వస్తుంది. ఆ వైరస్ వేరే వైపరీత్యాలు అన్నీ కూడా చేసేస్తుంది మనిషిలో, నాట్ సృష్టిలో. ఇంతకుముందుకు సృష్టిలో చేసి మనిషిలోకి వచ్చింది, ఇట్లా కాదు ఇప్పుడు వచ్చే వైరస్. జాగ్రత్తగా ఉండకపోతే మనిషి చచ్చిపోడు కాదు, పిచ్చోడు అవుతాడు. నేను చచ్చిపోతాడు అనట్లేదు, ఏమవుతాడు? నర్వ్ సిస్టమ్స్, బ్రెయిన్, మైండ్, సెల్స్, బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కరప్ట్ అయిపోతాయంట. అప్పుడు చనిపోడు వాడు, ఏమవుతాడు? పిచ్చోడు అయిపోతాడు, ఆలోచన కోల్పోతాడు, నేచర్ ఆఫ్ మ్యాన్ కోల్పోతాడు. పిచ్చోడు అయిపోతే ఇంకేముంటుందండి? ఇంకేం లేదు, లైఫ్ అయిపోయింది. అప్పుడు ప్రేయర్స్ పనిచేయవు. ఎందుకు పనిచేయమని అంటే దేవుడు ముందే మీకు హెచ్చరిస్తున్నాడు. కాలం మారుతుంది. కాలం మారుతుందంటే యూ హ్యావ్ టు ఆల్సో చేంజ్. నేను మారను, ఇలానే ఉంటాను, నా భార్య మారితే బాగుండు, ఎంతసేపు వద్దు, పక్కన పెట్టండి. ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకు? నువ్వు మంచిగా ఉంటే, నువ్వు గొప్పగా ఉంటే 10 మందిని మార్చొచ్చా లేదా? మార్చొచ్చు. వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలంటే వాళ్ళు మారి వీళ్ళు మారితే ఇంకా సొసైటీ ఇంకా నాశనం అవుతుందో మంచి అవుతుందో ఎవరికి తెలియదు. బట్ నువ్వు మారితే మాత్రం సొసైటీ నాశనం కాదు. అది కాన్ఫిడెన్స్ ఉందా లేదా మనకి? ఆ విశ్వాసం మనకుందా లేదా? ఈరోజు దేవుడు నాకు ఐశ్వర్యాన్ని ఇస్తే నేను ప్రజల కోసము, దేవుని నామం కోసము, రాజ్యము కోసం ఉపయోగిస్తా అనే విశ్వాసం మనకుందా లేదా? ఉంది. నాకు దేవుడు ఐశ్వర్యం ఇస్తే నేను పాడు చేసుకోను అనే నిర్ణయము నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు. సో ఖచ్చితంగా ఈ వైరస్ అటాక్ చేయబడుతుంది ప్రపంచవ్యాప్తిగా. 2027లో వస్తుందో నాకు అంత క్లారిటీగా గాడ్ విజన్ చూపేయట్లేదు, ఏ టైంలో వస్తుంది అనేది. బట్ ఐసా అది ఎట్లా ఏంది ఎవ్రీథింగ్. అయితే ఆ దాంట్లో ఒక విషయం చెప్తా. అదొక అంటువ్యాధి లాగా ఉంటుంది. అదంతా కూడా బ్రెయిన్కి సంబంధించి, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన వైరస్ అదంతా కూడా. సో నువ్వు ఒక వ్యక్తికి తెలిసినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మాత్రమే నీ నర్వస్ సిస్టమ్ ఖరాబ్ అయిపోతుంది. నీకు ఆ వ్యక్తి తెలియలేదనుకో అంత ఎఫెక్ట్ ఉండదు. ఇది దాని యొక్క కాన్సిక్వెన్సెస్, ఆ వైరస్ యొక్క కాన్సిక్వెన్సెస్. సైంటిస్టులకు తెలుసో తెలియదో మీకు చెప్తున్నాను, మీరు ఎంత ధన్యులో మీకు అర్థం కావట్లేదు. సైంటిస్టులకు కూడా తెలియదు రేపు వచ్చే ఆ ఎఫెక్టివ్ కాన్సిక్వెన్స్ అనేది. బట్ మీకు చెప్తున్నాను, ఎందుకంటే దేవుడికి ముందే తెలుసు. ఎవ్రీథింగ్ గాడ్ నోస్. దేవుడికి తెలుసు కాబట్టే ఈరోజు మనకు కూడా తెలుసు. హల్లెలూయా. మరి దాని నుంచి విడిపించబడాలంటే ట్రీట్మెంట్ హాస్పిటల్స్లో లేదు, సంఘంలో ఉంది ట్రీట్మెంట్. హల్లెలూయా.
మెడిసిన్ హాస్పిటల్లో దొరకదు, మీకు సంఘంలో ఉంటుంది. కరోనా వైరస్కి మెడిసిన్ ఉందా లేదు. ఏం చేసిండు వాడు? దాని టీకా ఇచ్చిండు. ఆ టీకా ఏంటి? మెడిసిన్. అదేంటది? నీకు ఇమ్యూనిటీని పెంచింది, బలాన్ని పెంచింది, ఏం రాకుండా. కానీ వచ్చింది తక్కువ కావడానికి కాదు. అర్థమైందని నేను చెప్పేది? వచ్చిన ప్రాబ్లంకి హీలింగ్ ఇవ్వట్లేదు. అది వచ్చిన ప్రాబ్లంకి అది వెళ్ళగొట్టేలాగా ఇంకొక ప్రాబ్లమ్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు. వ్యాక్సిన్ కూడా వన్ ఆఫ్ ద ఇష్యూ. అది వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అందరు బాగున్నారా? ఏమయ్యారు? చచ్చిపోయారు. జ్వరం ఇంకెక్కువైపోయింది, సిక్ అయిపోయారు, హార్ట్ అటాక్ అయిపోయింది, హార్ట్ బీట్ అంతా కూడా బ్లాకేజెస్ వచ్చినాయి, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది. ఈవెన్ యవనస్తు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? రాదు, బట్ వచ్చింది. ఎందుకు? బాడీలో ఏదో ఎక్కించారు. ఇదంతా లోకంలో దేవునికి తెలిసే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రాబ్లమ్స్ రాబోతుంది. నీ మీదికి నా మీదికి కాదు, లోకం మీదికి వస్తుంది. దయచేసి మీరు అలర్ట్గా యాక్టివ్గా ఉంటేనే దాని నుంచి నేను తప్పించుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? ఒకవేళ లేదు, నేను ప్రాఫిట్ చెప్పింది జరుగుతుంది, అంత సీన్ ఉందా అని అంటే, నా పాస్ట్లోకి వెళ్ళాను ఒకసారి, ఏం చెప్తే ఏం జరిగిందనే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళే వీడియోలు అన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళలే. ఇప్పుడు కూడా చెప్పగలుగుతా ఏ దేశంలో ఏమైతే ఇదా అవన్నీ ఉన్నాయి. కానీ మనకు అవసరం ఏందో అదే గాడ్ చూస్ చేసుకొని దేవుడు మీకు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. సో బీ ఇన్ ప్రేయర్, ప్రార్థనలో ఉండండి. డబ్బును సంపాదించండి. ఎందుకు అనంటే వీ నీడ్ ఎ గుడ్ ఫుడ్. మన పిల్లలకి పోషణకరంగా మంచి ఆహారాన్ని అందించే బాధ్యత మన కుటుంబానికి ఉంది, తండ్రికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా గొప్ప గొప్ప ఆదాయాన్ని సంపాదించండి, కష్టపడండి, రిస్క్ తీసుకోండి, గొప్ప జనము కావండి. దేవుని ఒక నామానికి మహిమకరంగా సంఘం కొరకు గొప్పగా ఆశీర్వదించబడండి. ఇవన్నీ మీరు నిజంగా డిక్లేర్ చేసుకొని నిర్ణయాలు తీసుకొని ఆశపడితే దేవుడు సపోర్ట్ చేయడా? చేస్తాడు. అందరి బాధలు ఏంటివో తెలుసా? అట్లా కావాలనే బాధ కాదు. నేను అలా అవుదాం అనుకుంటున్నా కానీ నా భార్య బాగాలేదు. నేను అలానే అవుదాం, ప్రాఫిట్ చెప్పినట్టు అవుదాం అనుకుంటున్నాను కానీ అసలు నా భర్త బాగాలేడు. మా చెల్లి అడ్డొస్తుంది, మా తల్లిదండ్రులు అడ్డొస్తున్నారు. ఎవరి మీద వేస్తున్నాం నిందలన్నీ? ఎవనో మీద వేస్తాం. దేవుడు నీకు వాగ్దానం చేశాడంటే పక్కోడు అడ్డొచ్చినా కానీ ఎవ్వడు అడ్డు రాడని అర్థం. నీ వాగ్దానానికి ఎవ్వడు కూడా అడ్డు రాడు. కాబట్టే వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? నీకు ఇచ్చాడు. ఎంతమంది కారణాలు చెప్తున్నారు ఈరోజు? చెప్పండి. కారణం లేకుండా ఎవరైతే జీవించబోతున్నారో సూర్యుని వలె ఎప్పుడు మీరు ఉదయిస్తూనే ఉంటారంటండి. లేకపోతే నాకు ఆ కారణాన్ని బట్టి నేను అవుదామని అనుకుంటున్నాను, నేను ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాను, నీకు ఇది చేద్దామని అనుకుంటున్నాను, కానీ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హల్లెలూయా. మీ సమస్యకు, మీ వాగ్దానానికి దయచేసి దాన్ని అంటు కట్టకండి. మీ సమస్యలో వాగ్దానము కోసం కాదు, నువ్వు వాగ్దానంలో నడవటానికి నీ కోసం వస్తాయి సమస్య. ఎంతమందికి అర్థమైంది ఈ వర్డ్? ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఫర్ ద ప్రామిస్, బట్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ యూ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. ప్రతి సమస్య దేనికోసం వస్తుంది? నీ కోసం వస్తుంది. ఏం నెరవేర్చడానికి? వాగ్దానం నెరవేర్చడానికి. కానీ సమస్య వాగ్దానం కోసం రాదు. ఇది క్లారిటీగా అర్థమవుతే ఏ కారణాన్ని బట్టి మీరు జీవించరు, దేవుని ఒక మాటను బట్టే మీరు జీవిస్తారు. ఈ ఆశీర్వాదం ఎల్లకాలం మీలో ఉండును గాక. యు బిగ్ క్లాప్స్ ఫర్ జీసస్. గట్టిగా చెప్పాలి కూడా. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం ఆడదామే? సో ఈ ప్రాఫెసీ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఈ నెక్స్ట్ సంవత్సరంలో ఎప్పుడు వచ్చేది తెలీదు. ఈ ఇయర్ లాస్ట్ మూమెంట్ డిసెంబర్లో వచ్చేది తెలియదు. రెడీగా ఉండండి. అది వచ్చిందా నేను చెప్తా ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, దానికి ఏ విధంగా ఎలా ఉంటే దాని నుంచి మనం బయటపడతాం, అన్నీ కూడా ప్రార్థనలో ఉందాం. దేవుడు బయలుపరుస్తాడు. వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ కమింగ్ ఆన్ ది ఎర్త్. ఈ భూమి మీద వచ్చే ప్రతి కష్టానికి, సమస్యకు మనము ఫేస్ చేసేలాగా దేవుడు మనకి తోడై ఉన్నాడండి. నమ్ముతున్నామా లేదా? ఎస్, వీఆర్ ఆల్ బిలీవింగ్ దట్. సో క్రీస్తు యేసు రక్తం, ఆయన శరీరం మన మధ్యలో ఉంది.
ఆయన శరీరం తీసుకుంటున్న మనము, ఆయన రక్తము తీసుకుంటున్న మనము దేనికోసం తీసుకుంటున్నాం? ఆ యేసు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కడు సైలెంట్గా ఉండకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఏం చేయాలంట? పునరుత్థానము గురించి, క్రీస్తు యొక్క మరణము గురించి ప్రచురించాలి అని వాక్యం సెలవిస్తుంది. సో ఇదంతా తీసుకుంటున్న మనమంతా ఏం చేయాలి? ఎవరి కోసం చెప్పాలి? ఇదంతా మనం తీసుకుంటున్నాం, ఆయన బల్లలో మనం పాల్గొంటున్నామంటే ఎవరి కోసం? ఏం చెప్పటానికి తీసుకుంటున్నాం? నీ నోటి నుంచి ఏ మాట రావాలి? ప్రజల దగ్గరికి వెళ్తే మా అక్క కోసం, మా తమ్ముడు కోసం, అన్న కోసంగా చెప్పాల్సింది. ఎవరి కోసం? జీసస్ క్రైస్ట్. బికాస్ దేనికి? నువ్వు బల్లలో పాల్గొంటున్నావు కాబట్టి. ఈరోజు ఆ కమిట్మెంట్ తీసుకోండి. నిర్ణయము దేవుని నుంచి మాత్రమే వచ్చేటట్టు ప్రార్థనలో ఉండండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించిపోతున్నాడు. హల్లెలూయా. ఒకసారి క్లాప్స్ కొట్టి గాడ్ని గ్లోరిఫై చేద్దాం. ప్రైజ్ జీసస్. హల్లెలూయా.